ప్రశస్తమైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలరేమో అనుకుంటున్నాను. హల్లెలూయా. అత్యంత విస్తారమైన దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆరాధనలో మీ అందరితో పాలు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం ఈ చక్కటి అవకాశాన్ని కలిగించిన ఆత్మీయ తల్లి అక్కగారికి మరోసారి ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. నా తోటి దైవజనులు, వేదికను అలంకరించిన సేవకులందరికీ ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. విశ్వాసులైన మీ అందరికీ ఈ సంవత్సరం సెమినార్లో పాల్పొందుతున్న విద్యార్థులైన మా బిడ్డలందరికీ ప్రభు పేరిట మా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, పరిచర్యను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని విస్తారమైన కృపను బట్టి గత 20 రోజులు దైవజనులు చెప్పినట్లుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో పరిచర్యలో పాలు పొంది నిన్న ఉదయకాలమే నేను హైదరాబాద్ రావడం జరిగింది. తల్లిగారి ఆహ్వానం మేరకు వెంటనే గత రాత్రి బయలుదేరి నేను రామగుండం చేరుకున్నాను. వాస్తవంగా జెట్ లాగ్ అంటారు దాన్ని. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఇది రాత్రిపూట, ఇక్కడికి ఆ ప్రాంతానికి సుమారుగా 12:30 గంటల సమయ వ్యవధి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పగలు 11 అవుతుంటే అక్కడ రాత్రి 12:30. కాబట్టి మామూలుగా అయితే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఈ సమయంలో ఈ 1-2 రోజులు కాస్త సమయం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చాలా వరకు విదేశాల నుంచి వచ్చిన వారిని చూశాను, వాళ్ళు 2-3 రోజులు పడుకుంటే కానీ 3వ రోజుకి తిరిగి ఇక్కడి కాలమాన ప్రకారం వాళ్ళు సెట్ కారు. కానీ దేవుని అత్యంతమైన విస్తారమైన కృప ఏమిటంటే అసలు నిద్ర అన్న మాట ఎక్కడ పోయిందో కూడా మాకు అర్థం కాకుండా పోయింది. దేవునికి స్తోత్రం. చక్కటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. కాకపోతే ఈరోజు ఒక ధైర్యంగా సాక్ష్యం చెప్పగలం. చాలామంది అమెరికా అని వెళ్తారు, కానీ మన దేశంలో మన ప్రాంతాల్లో మనకున్నంత కృప ఆ ప్రాంతానికి లేదు. స్తోత్రం. మీరు విని చెప్పగలరేమో కానీ ఆ ప్రాంతాలు చూచి నేను మాట్లాడగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. సేవ కానివ్వండి, ఆత్మీయ జీవితం కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, ఆప్యాయతలు కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ కానివ్వండి, అది ఏదైనా ఎవరైనా తమ స్వార్థం బట్టి తన కుటుంబంతో తాను బ్రతకాలి, బాగా సంపాదించుకోవాలి, సుఖ సౌఖ్యాలతో బ్రతకాలి అంటే అమెరికా వెళ్తారు. కానీ కుటుంబ అనుభవాల మధ్య ప్రేమలో చక్కగా ఆధ్యాత్మిక అనుభవాలు, అన్నిటికంటే ముఖ్యముగా చక్కటి సహవాసంలో బ్రతకాలనుకున్నవాడు భారతదేశంలో మన ప్రాంతంలో మన సంఘంలో ఉంటేనే అతడు ఆత్మీయంగా బలపడతాడన్న ఒక చక్కటి పాఠాన్ని నేర్చుకొని రావడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అమెరికా అని పరిగెడుతుంటారు, కానీ ఇక జీవితంలో అక్కడికి అడుగుపెట్టే ఓపిక నాకు లేదు. స్తోత్రం. ఒక ప్రక్క అక్కడున్న పరిస్థితులు చాలా బలహీనపరిచాయి, రెండో ప్రక్క చాలా సుదూర ప్రయాణం, కొన్ని గంటల తరబడి విమానంలో ప్రయాణం చేయాలి. అది చాలా ఇబ్బందికరమే. అయినా దేవుని కృప ఆరోగ్యాన్నిచ్చి క్షేమాన్నిచ్చి మరి విజయవంతంగా మళ్ళీ భారతదేశానికి ప్రభు తీసుకొని వచ్చాడు. ఇందుని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ధైర్యంగా ఒక సాక్ష్యం చెప్పగలను. ఈ రామగుండంలో ఆరంభించబడినటువంటి మహిమగల పరిచర్యను అమెరికా దేశం వరకు తీసుకెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉపదేశం అంటే వాళ్ళకు తెలవదు, లోతైన సత్యాలు మర్మాలు వారు ఎరుగరు. కానీ అద్భుతమైన ఈ ఉపదేశాన్ని, సత్యాన్ని, ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ని అమెరికాలో కూడా పునాది వేయడానికి దేవుడు అక్కడ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మన పరిచర్యను నలువైపులా విస్తరింపచేస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సేవ కొరకై ప్రయాసపడినటువంటి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రయాసం ఈ రోజున భూదిగంతముల వరకు ఈ పరిచర్యను తీసుకొని వెళ్ళడానికి దేవుడు కృపనిస్తున్నాడు. నిశ్చయంగా పరిశుద్ధుల త్యాగం, ప్రతిష్ట, సమర్పణ, ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారి యొక్క త్యాగం
తల్లిగారి యొక్క ఆ ప్రయాసం, ఆవేదన, ఆర్తనాదన నిజముగా దేవుడు విని ప్రపంచ దేశాల్లో సేవను ఘనపరుస్తున్నాడని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. అద్భుతం చెప్తాను. అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో, ఫ్లారిడా రాష్ట్రంలో మయామి అనే ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను మినిస్ట్రీస్, గ్లోరియస్ మినిస్ట్రీస్ నుండి నేను పాస్టర్ వినయ్ మాథ్యూని పరిచయం చేసిన తర్వాత ఒక అమెరికా వాస్తవ్యులైన ఒక జంట ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు నాతో చెప్పిన మాట ఏమిటంటే, మేము గ్లోరియస్ మినిస్ట్రీస్ గురించి, పాస్టర్ సురేష్ గారి గురించి చాలా విన్నాము, తెలుగు భాష అర్థం కాలేదు, కానీ వారి సేవను గురించినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అక్కడి నుంచి మీరు రావడం మాకెంతో ఆశీర్వాదకరమని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మనకు తెలియకుండానే దేవుడు సేవను భూదిగంతముల వరకు ముందుగానే తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిశ్చయంగా సార్వత్రిక సంఘాన్ని నిర్మాణం చేసి ప్రపంచం అంతటిని ఒక్క ఉపదేశములోనికి, ఒక్క నడిపింపులోనికి, ఒక్క అనుభవంలోనికి ప్రభు తీసుకొని వచ్చి నిర్మాణం చేసి తన మహిమగల రాకడ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థించిన దైవజనులందరికీ, సేవకులందరికీ, విశ్వాసులైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఇంకను ముందున్న కాలంలో పరిచర్యను బహుగా విస్తరింపజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. పెదప జరగవలసిన పరిచర్య కార్యాలు ఉన్నాయి కనుక సర్వేగంగా నేను కొన్ని నిమిషాలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకొని నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. దేవుని వాక్యమును మనము చదవగా విందాం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 3వ వచనము చదవగా విందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 21 వర్స్ 3. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చాలండి. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఏదొకసారి మీరందరూ నా వెనక ఈ మాట చెప్పగలరా? దేవుని నివాసము మనతో కూడా ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఒక చక్కటి విషయాన్ని నేను మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. గమనించండి. సమీపింపరాని తేజస్సులో నిత్యమైన మహిమలో నివసించు మన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఆయన నివసించు మహిమలోనికి ఏ మనుష్యుడు కూడా సమీపించలేడు, ప్రవేశింపలేడు. వింటున్నారా? పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారములోనికి దేవుడు తన మహిమతో దిగి వచ్చి మనుష్యునితో మాట్లాడాలని ఆలోచించిన వేళ సందర్భములో ఏటికి ఒక్కమారు దైవజనుడు లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడడానికి కూడా భయపడుతూ వెళ్ళేవాడు. కారణం, మహిమతో దిగి వచ్చుచున్న దేవుని సముఖమునకు పాపముతో ఉన్నవాడు ఎవడు ప్రవేశించినా వాడు చచ్చిపోతాడు. అలాంటి మహిమలో నివసిస్తున్నవాడు మన దేవుడు. అలాంటి మహిమలో ఉన్నవాడు మన దేవుడు. అలాంటి ప్రభు సమీపింపరాని తేజస్సులో అమరత్వమునందు నివసించుచున్న దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. వింటున్నారా? మనం ఆయన సమీపించుటకు యోగ్యత, అర్హత లేని వారిగా ఉన్నా, చూడండి, దేవుడు మాత్రం తన ప్రజలతో నివాసము చేయగోరుచున్న, మనుష్యులతో కూడా నివాసము చేయగోరుచున్న దేవుడు. మీకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. భయంకరమైన పాపములో, శాపము చేత వింటున్నారా, వెనకబడిపోతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నా, గమనించండి ఒకసారి. ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన మనము ఎదుగుచున్న అనుభవాలు మనలో కనబడుతున్నాయా? ఎన్నో పరిస్థితుల మధ్య ఒదిగిపోతున్నా, పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తున్నా, ఇంకా శాపగ్రస్తమైన అనుభవాల మధ్య మనం జీవిస్తున్నా, ఒకసారి మన దైవత్వాన్ని గురించి, మన భక్తిని గురించినటువంటి విషయాలు ఆలోచిస్తే దేవునికి ఎంతో దూరంగా,
దేవునికి ఎంతో ఎడముగా మనం వెళ్ళిపోతున్న వారిగా ఉన్నా ఆలకించండి, దేవుడు మాత్రం మనతోనే ఉండాలని ఆశపడుతున్న దేవుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం అంత దూరముగా వెళ్ళిపోతున్నా దేవుడు మన మధ్యలో ఉండాలని ఎందుకు ఆశపడుతున్నాడు? దానికి వచ్చే ఒకే సమాధానం ఏంటో తెలుసా? ఇది కేవలము దేవుని ప్రేమకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. నేను దైవజనులు ఆరాధన జరిగిస్తున్నప్పుడు మనసారా ప్రభుని నేను ఘనపరుస్తూ ఉన్నాను, హృదయం నిండా స్తోత్రాలు చెప్తా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ప్రభువా, నీ ప్రేమను గురించి ఈ ఉదయకాలము నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు చక్కగా చూపించావు. ఆ మాటలు తలపోస్తూ సందేశాన్ని సిద్ధపడడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి ప్రభుని ఆరాధిస్తుండగా దైవజనులు కూడా అదే ప్రేమను గురించి వివరిస్తూ మాట్లాడుతున్నప్పుడు, అదే ప్రేమను గురించి మాట్లాడుతూ ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు నిజంగా గమనించండి, ఈ రోజున ఆత్మీయ దేవుడు ఈ ఉదయకాల సమయం ఈ పునరుద్ధాన దినమునందు మనందరినీ మరొకసారి పురికొల్పుతున్నాడు. మనము పాపములో పడి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నా, ఎన్నో భయంకరమైన అంధకార సంబంధమైన స్వభావాలు, క్రియలు మనలో ఏలుబడి చేస్తున్న భయంకరమైన అనుభవాలు, గుణములు, స్వభావముల చేత మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా కనబడినా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఇంకా మన మధ్యలోనే మనతోనే ఉండాలని ఆశపడుతూ కోరుకొనుచున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నా ఆయన మనతోనే ఉండాలని ఆశపడుచున్న ఆయన మాటల ఉద్దేశం ఏమిటో తెలుసా? ఇది కేవలము దేవుని ప్రేమ. ఇట్ ఈస్ జస్ట్ ద లవ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రేమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. వెలుగుకు చీకటికి ఏమాత్రం పొత్తు లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగు సంబంధి, వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. గమనించండి, ఒక చక్కటి మాట చెప్తాను. చీకటి వెలుగులోకి వెళ్ళినా, చీకటి వెలుగులోనికి వెళ్ళినా, వెలుగును చీకటిలోనికి తీసుకొని వచ్చినా ఇక చీకటికి అక్కడ స్థానం ఉండదు. నేను అంటాను, ఆ వెలుగు ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన గనక వెలుగుగా మన జీవితంలో గనక ప్రకాశించినట్లయితే, మనము గనక వెలుగు సంబంధులముగా మారినట్లయితే, చీకటిలోను, శాపములోను, పాపములోను, చీకటి సంబంధమైన ఏ స్వభావములో, ఏ క్రియల్లో మనం ఉన్నా, మనలో గనక వెలుగయ్యున్న యేసు ప్రభు రాగలిగితే ఇక మన జీవితంలో చీకటికి స్థానం ఉండదు, పాపమునకు స్థానం ఉండదు. శాపగ్రస్తమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటికి ఇక మన జీవితంలో స్థానం ఉండదు. ప్రేమను దేని బిడ్డలారా, వెలుగు సంబంధులుగా చేయడానికి నేను మళ్ళీ చెప్తాను, నీకు నచ్చితే గట్టిగా ఆమెను చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మనలను వెలుగు సంబంధులుగా చేయడానికి, చీకటిలో ఉన్న మనలను మార్చివేయడానికి, అంధకారములో పడిపోయిన మన జీవితాలను వేరు చేయడానికి, వెలుగు సంబంధులుగా మనల్ని మార్చడానికి యేసు ప్రభు చీకటిలో ఉన్న మనలో మనతో కూడా నివాసము చేయగోరుచున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటికి స్థానము ఉండదు, లేదు. ఆయనే గనక, మన ప్రభువే గనక, వెలుగయ్యున్న ప్రభు గనక మన జీవితాల్లో ఉదయించిన ఎడల, ఆయన గనక మన జీవితంలో ఉన్న ఎడల ఇక మన జీవితంలో చీకటికి స్థానం ఉండదు. పాపమునకు, శాపమునకు, శరీర సంబంధమైనటువంటి ఏ స్వభావానికి అక్కడ చోటు ఉండదు. కారణం ఆయన మనలో, మనతో నివాసము చేయుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమందుల బిడ్డలారా, గమనించండి, ఈ మాటలు నరుడు మనుషుడు పలికిన మాటలు కాదు ఇవి. స్పష్టముగా పరలోకము నుంచి వినబడిన స్వరం అది. పరలోకము నుంచి వినబడిన స్వరం. అక్కడ నుండి వినబడుతున్న స్వరం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో పరలోకము నుండి వినబడిన చాలా స్వరములు ఉన్నాయి. వాటన్నిటిలో ఇదొక స్వరం. పరలోకము నుంచి వినబడుతున్న అద్భుతమైన ఈ మాట ఏమిటో తెలుసా? ఆయన నివాసము మనతో కూడా ఉన్నది. ఇదొకసారి చెప్పండి, ఆయన నివాసము నాతో కూడా ఉన్నది. ఇంకోసారి చెప్పొచ్చా గట్టిగా?
ఆయన మనలో నివాసం చేసినప్పుడు మనలో ఏముండదు ఇంకా. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఒకవేళ చీకటి కనుక ఇంకా నీలో ఉంటే, ఏమిటా చీకటి? శరీర సంబంధమైన జీవితం కావచ్చు, పాపము కావచ్చు, శాపము కావచ్చు, లోకము కావచ్చు, వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు కావచ్చు, వాక్యానికి వ్యతిరేకమైన జీవితము కావచ్చు. ఇంకా అలాంటి చీకటి స్వభావములేవైనా నీలో ఉంటే, స్పష్టముగా వినబడుతున్న సాక్ష్యం, వినబడుతున్న స్వరమేడు తెలుసా? ఇంకా దేవుని నివాసము నీతో కూడా లేదంటే కదా. ఎందుకంటే ప్రభు ఉన్న చోట చీకటి ఉండదు కదా, ప్రభు ఉన్న చోట పాపం ఉండదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఇక నుండి, ఈ క్షణము నుండి మన జీవితములలో మనలో మన దేవుడు నివాసము చేయునుగాక. ఆయన మనతో ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్పినంత మాత్రమున దేవుడు ఎవరి పడితే వారిలో, ఎక్కడ పడితే అక్కడ నివాసం చేస్తాడా? ఆయన ఎవరిలో నివాసం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? ఆయన మనలో నివాసం చేయాలి అంటే మనలో ఉండవలసిన అనుభవాలు ఏమిటి? చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను వేగంగా ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి అంశం గమనించండి. ఒక మంచి మాట చదువుగా విందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 48వ వచనం చదువుగా విందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 48వ వచనం. యాక్ట్స్ 7:48. అయితే మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయములలో ఆయన నివాసము చేయడు. గమనించండి, వింటున్నారా? అమెరికా దేశంలో ఏ చర్చికి వెళ్ళినా మీరు చూడండి, బాగా డెకరేట్ చేసి ఉంటారు. ఆ చర్చ్ని ఎంత బాగా డెకరేట్ చేస్తారో తెలుసా? ఆ బలిపీఠాన్ని ఎంత బాగా డెకరేట్ చేస్తారో తెలుసా? ఆదివారం పూట రాగానే ఆరాధన ఆరంభము కాకమునుపు చర్చ్ నిండా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి, తాజా పువ్వులతోటి, చక్కగా సువాసన వీచే పువ్వులను చర్చ్ నిండా అలంకరించి వచ్చేవారు చక్కగా ఆహ్లాదకరంగా ఆరాధించడానికి మందిరాన్ని చాలా ఘనంగా చూస్తారు, మందిరాన్ని చాలా ఘనంగా పెడతారు, మందిరం చాలా శుభ్రంగా పెడతారు, చాలా చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ జరుగుతున్న ఆరాధన సరిగా లేకపోయినా అక్కడున్న మందిర రూపాన్ని చూచి ప్రజలకు లోపలికి వెళ్ళిపోవాలని ఆలోచన కలుగుతుంది, అంత ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ గమనించండి, బైబిల్ చెప్తుంది హస్తకృత్యాలయములలో దేవుడు నివాసము చేయడు. God do not reside in physical temples. ఒక చక్కటి మందిరాన్ని నిర్మాణం చేసి దాన్ని బాగా అలంకరించి దాన్ని బాగా సిద్ధపరిస్తే ఆ మందిరములో దేవుడు నివాసం చేయడు. మరి ప్రభు ఎక్కడ నివాసం చేస్తాడు? దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ పొందిన విశ్వాసులలో ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో వారిలో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవగా విందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 1 Corinthians 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మనము దేవుని ఆలయమై ఉన్నామనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో మనలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చూసారా? ఆత్మ పొందిన వారిలో దేవుడు నివాసం చేస్తున్నాడు. God resides in a spirit filled believer. పిల్లలు గమనించండి, ఆత్మాభిషేకము ఒకవేళ పొందకపోతే, పరిశుద్ధాత్మాభిషేకముతో మనము నింపబడకపోతే
ఈ రోజుల్లో అనేక చోట్ల చాలా విపరీతమైన బోధలు విన్నారమ్మా. ఈ మధ్య అమెరికా వెళ్తే ప్రభు బల్లారాధనలో పాలు పొందడానికి బాప్తీసం అవసరం లేదని బోధించే సంఘాలు ఆరంభమైనాయి. పరిశుద్ధాత్మను పొందవలసిన పని లేదు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మనం స్వరక్షకునిగా అంగీకరిస్తామో యేసు ప్రభు మనలోనికి వచ్చి నివాసం చేస్తాడని వాక్యపు లోతులు అర్థము కాక, ప్రభు చెప్పిన మాటలను వారు అర్థము చేసుకోలేక, వాటిని గ్రహించే మనసు లేక దుర్బోధలు చేస్తూ సంఘాన్ని, విశ్వాసులను, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న బోధలు ఎన్నో భూమి మీద బయలుదేరుతున్నాయి. అవన్నీ ఈ రోజున నేను మనసులో పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. గమనించండి, ఒకవేళ పరిశుద్ధాత్మ నీవు పొందకపోతే, ఆత్మ చేత నింపబడకపోతే ఆయన మనలో నివాసము చేయడు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆత్మ పొందిన విశ్వాసి దేవుని కొరకు ఆలయముగా మారిపోతున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆలయములో దేవుడు నివాసం చేస్తాడు. హస్తకృత్యములతో నిర్మించిన ఆలయములో దేవుడు నివాసం చేయడు. కనుక దేవుడు నీలో నివాసం చేయాలి. ఆయన నివాసము నీతో కూడా ఉండాలంటే ఆత్మాభిషేకమును పొందిన వానిగా నీవు కనబడాలి. పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. అగ్ని చేత నీవు తాకబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అంటున్నాడు, నా వెనుక బాప్తిస్మ యోహాను అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు మిమ్మలను ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఈ రోజున అభిషేకము పొందకుండా, ఆత్మలో ఆరాధించకుండా, ఆత్మలో ఉన్న ఆ తీవ్రతను పొందకుండా, అభిషేకముతో నింపబడకుండా నీవు ఉంటే ముమ్మాటికి వాక్యం చెప్తున్న పచ్చి నిజమేంటో తెలుసా? ఇంకా దేవుని సహవాసము నీతో కూడా లేదు. దేవుని సన్నిధి లేదా దేవుని మహిమ, ఆయన నివాసము నీతో కూడా లేదనే కదా వాక్యం చెప్తుంది. అందుచేత కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను పొందిన వాడివైతే నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ప్రభు నివాసం చేయడానికి అక్షరార్థకమైన మందిరాన్ని కట్టకపోయినా అంటే కట్టొద్దని చెప్పట్లేదు, దానికంటే ప్రాముఖ్యమైంది ఆత్మ సంబంధమైన నీ జీవితాన్ని ఒక ఆలయముగా నిర్మించుకోవాలి. అందులో దేవుడు నివాసము చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు ఆయన. మరో మాట చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. The book of 1 Corinthians 6th chapter 19th verse. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగరా? దేవుడు నివాసము చేయుటకు మీ దేహము ఒక ఆలయమై ఉన్నది. హలో, విన్నారా? ఆత్మైన దేవునికి మీ దేహము ఒక నివాస స్థలమై ఉన్నది. Your body is a temple of God. మీ ప్రాణాత్మ శరీరములయందు దేవుడు నివాసము చేయగోరుచున్నవాడు. వింటున్నారా? చాలా మంది చర్చ్లో ఉంటారని అనుకుంటాడు, కానీ చర్చ్లో కాదు దేవుడు ఉంటుంది. వ్యక్తిగతంగా మనలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చర్చ్లోనే దేవుడు ఉన్నాడని చర్చ్లోనే భయముతో ఉంటే సరిపోదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీలో ఆయన నివాసము చేస్తున్న దేవుడు ఆయన. నువ్వెక్కడికి వెళ్తే నీతో కూడా ఆయన వచ్చే దేవుడు ఆయన. నువ్వెక్కడుంటే ఆయన అక్కడ ఉండే దేవుడు ఆయన. నువ్వేం చేస్తే చూస్తున్న దేవుడు ఆయన. ఆయన ప్రతి చోట నేను గమనిస్తున్న దేవుడు ఆయన. అందుచేత మందిరములోనే ఉంటాడు, హస్తకృత్యములైన ఆలయంలో నివాసం చేస్తాడని ఆలోచనలో ఉండిపోకండి. ఆయన మనలో నివాసం, ఆత్మ పొందిన విశ్వాసిలో నివాసము చేస్తున్న దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాలము నా దేవుడు నీతో కూడా నివాసం చేయాలి, నీతో ఉండాలి, ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు ఆయనను కలిగి ఉండాలంటే ఈ ఉదయ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా నువ్వు కనబడాలి. రెండోదిగా మీకు అక్కడే చూపిస్తాను, అందులోనే చూపిస్తాను. కేవలం పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోదు. ఆత్మాభిషేకమును పొందిన ఒక ఆత్మాభిషేకము కలిగిన ఒక చక్కటి సహవాసములో కూడా నీవు కట్టబడుతున్న వానిగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూడు, ఆ మాట కూడా చదువుగా మనం విందాం. చదువున్న మాటని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. The book of Ephesians chapter 2 verse 22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి
నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. వింటున్నారా? గమనించండి ప్రియులారా, ఆత్మను పొందిన విశ్వాసిగా ఎక్కడ పడితే అక్కడ, ఏ సేవలో పడితే ఆ సేవలో, ఏ సంఘములో పడితే ఆ సంఘములో ఉండడానికి వీల్లేదు. ఒక సరి అయిన సహవాసములో కట్టబడిన వానిగాను కనబడాలి. ఆ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 22వ వచనానికి పై భాగములో ఉన్నటువంటి మాటలు చూస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మీద మీరు దేవునికి ఒక నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటున్నాడు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసిగా, ఆత్మచేత నింపబడుతున్న విశ్వాసిగా ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. ఉపదేశ క్రమములో, అపోస్తుల బోధలో క్రీస్తు యేసు ముఖ్యమైన పునాది రాయి అయిన చోట సరి అయిన బోధలో కట్టబడితే ఆ వ్యక్తిలో, ఆ సహవాసములో, ఆ సంఘములో దేవుడు నివాసం చేస్తాడు. ఆత్మ పొందిన విశ్వాసిగా ఉండాలి, ఆత్మను పొందిన సంఘములో ఉండాలా. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది హైదరాబాద్ లాంటి మహానగరాలలో పరిశుద్ధాత్మను పొందుకొని, పెంతెకోస్తు అనుభవాన్ని గురించిన సత్యాన్ని తెలుసుకొని, ఉపదేశాన్ని గురించిన మర్మాలు ఎరిగి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. వారు కూడా అన్య భాషలు మాట్లాడతారు, వారు ప్రభుని ఆత్మలో ఆరాధిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, నామకార్థ సంఘాలు, నామకార్థ సహవాసాలు, నామకార్థ అనుభవాలు విడిచిపెట్టి బయటికి రాలేకపోతున్నారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, వీరు పొందిన అభిషేకాన్ని, వీరు పొందిన కృపలను భౌతిక సంబంధమైన వాటి కొరకు వినియోగపరచుకుంటూ ఇదే ఒక ఆత్మీయ జీవితం అంటూ నిమగ్నమైపోయినటువంటి శరీర సంబంధమైన నామకార్థ క్రైస్తవులను మనం చూస్తున్నాం. వింటున్నారా? పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసిగా సరి అయిన సంఘములో, సరి అయిన బోధలో, సరి అయిన ఉపదేశములో, ఒకవేళ మీరు కట్టబడుతున్న సహవాసములో పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవం లేకపోతే, మీరు ఎదుగుచున్న సంఘములో ఆత్మాభిషేకాన్ని గురించిన ప్రాక్టీస్ లేకపోతే, అనుభవం లేకపోతే, ఆత్మచేత నింపబడి అపోస్తుల బోధలో, ఉపదేశ క్రమములో ఒకవేళ నీవు ఎదగని విశ్వాసిగా నామకార్థ పరిస్థితుల మధ్య ఒకవేళ నీవు నిలబడి ఉన్నవాడివైతే, బైబిల్ చెప్తుంది ఆ చోట దేవుడు సహవాసము చేయడు. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను. గమనించండి, 114 కీర్తనలో అంటాడు, తీబాకండి నా వైపు చూడండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి వచ్చిన తర్వాత, అన్య భాష గల జనుల మధ్యలో నుండి యాకోబు బయటికి వెళ్ళిన తర్వాత, గమనించండి, ఐగుప్తులో ఉన్న వీరు ఇశ్రాయేలీయులే, ఐగుప్తులో ఉన్న వీరు దేవుని ప్రజలే. అక్కడ వారు దేవునికి ప్రార్థన చేశారు, అక్కడ వారు దేవునికి మొరపెట్టారు. వారి మొరలు విన్నాడు, వారి ప్రార్థనలు విన్నాడు, వారు చేసిన విజ్ఞాపన విన్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, వారి మధ్యలో దేవుడు నివాసము చేయలేదు. వారు ఎప్పుడైతే ఐగుప్తును విడిచిపెట్టి బయటికి వచ్చారో, హలో, వారు ఎప్పుడైతే అన్య భాష గల జనుల మధ్యలో నుంచి బయటికి వచ్చారో, బైబిల్ చెప్తుంది అప్పుడు ఇశ్రాయేలు దేవునికి రాజ్యముగా మారిపోయింది, యాకోబు దేవునికి రాజ్యంగా మారిపోయాడు, ఇశ్రాయేలు దేవునికి పరిశుద్ధ స్థలముగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమిందని బిడ్డలారా, అదేమిటి ఐగుప్తుతో మీరు పోల్చి మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. 40 ఏళ్ళు మోసెస్ ఐగుప్తులో పెరిగాడు, 40 ఏళ్ళు ఫరో మనవడిగా పెరిగాడు, 40 ఏళ్ళు ఫరో కుమారునిగా పెరిగాడు, సకల విద్యా ప్రావీణ్యత నేర్చుకున్నాడు, ఆ దేశంలోనే ఘనమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ 40 ఏళ్ల తర్వాత మోషేకి ఒక నగ్న సత్యం, చేదైన ఒక వార్త వినబడింది. అదేంటో తెలుసా? 40 ఏళ్ళు తాను పెరిగిన ఇల్లు తన ఇల్లు కాదని తెలుసుకున్నాడు. 40 ఏళ్ళు తాను పిలిచిన తల్లి తన తల్లి కాదని తెలుసుకున్నాడు. 40 ఏళ్ళు తాను ఐగుప్తీయుడు కాడు, తాను హెబ్రీయుడు అని తెలుసుకున్న మరుక్షణమే, హలో, సమయం పట్టలేదు,
రోజులు పట్టలేదు, ఇంతకాలం పెరిగాను కదా, అకస్మాత్తుగా ఎలా విడిచిపెట్టాలి, ఎలా బయటికి రావాలి, ఎలా వదులుకోవాలి అన్న ఆలోచన రాలేదు. ఏ క్షణమున మోషే తన ఇల్లు కాదని తెలుసుకున్నాడు, తాను ఉండవలసిన సరైన స్థలములో లేడని తెలుసుకున్నాడు, తాను పెరిగిన ఇల్లు తన ఇల్లు కాదని తెలుసుకున్నాడు, తాను అమ్మాని పిలిచిన ఆవిడ తన తల్లి కాదని తెలుసుకున్నాడు. ఆ క్షణమే ఐగుప్తును విడిచిపెట్టి అరణ్యానికి తాను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమందరి బిడ్డలారా, సరైన ఉపదేశములో కట్టబడతలేరా? సరి అయిన బోధలో మీరు కట్టబడతలేరా? అపోస్తుల బోధలో, ఉపదేశ క్రమములో లేక నామకార్థ బోధలో, నామకార్థ సంఘములో, నామకార్థ అనుభవాల మధ్య ఉన్నవారైతే మోషే ఈరోజు మీకు ఒక మాదిరికరముగా కనబడుతున్నాడు. నేనంటాను, అభిషేకమును పొందిన విశ్వాసిగా అపోస్తుల బోధలో, ఉపదేశ క్రమములో, సర్వ సత్యములో, ఆత్మను పొందిన సంఘములో నీవు గనక నాటబడి ఉంటే ఆయన నివాసము నీతో కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? యు మస్ట్ నాట్ ఓన్లీ బి ఫిల్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, బట్ యు మస్ట్ బి రూటెడ్ అప్ ఇన్ ద చర్చ్ విచ్ ఇస్ ఫిల్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మను పొందిన విశ్వాసిగా ఉంటే సరిపోదు, ఆత్మాభిషేకమును పొందిన సహవాసములోను కూడా నువ్వు కట్టబడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుగా విందాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి గనుక మనమందరము ఒక్క ఆత్మలో పానము చేసిన వారము గనుక శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చేయి కాను. మనమందరము అనేకమైన అవయవములమై ఉన్నా, నా మాట వినగానే మీకు అర్థమైతే గట్టిగా ఆమేన్ చెప్పండి. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ బోధలలో నుంచి, వివిధ పరిస్థితుల మధ్యలో నుండి ఈ రోజున ఒక ఆత్మయందలి కలుగు ఐక్యతలోనికి వచ్చాము గనుక అనేకమైన అవయవములుగా కనబడుతున్న మనము ఒక్క శరీరముగా మనము కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక్క ఉపదేశ క్రమములోనికి మనము రావాలి, ఒక్క నడిపింపులోనికి మనము రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమందరి బిడ్డలారా, ఏదో ఒక రోజున ప్రభు రాకడ సమీపించిన కొలది, ప్రభు రాకడ సమీపమవుతున్న కొలది అనేక అనుభవాల మధ్య, అనేక బోధల మధ్య, విపరీతమైన అనుభవాల మధ్య కట్టబడుతున్న సంఘములన్నీ కూడా ఒక్క బాణిలోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఒక్క నడిపింపులోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఒక్క ఉపదేశం ఓ ప్రక్క ప్రపంచమంతా కూడా వినాశనం వైపు ఒక్కటిగా మారడానికి వారు సిద్ధపడుతుంటే, మరో ప్రక్క సంఘములన్నిటినీ ఒక్క బోధలోనికి, ఒక్క క్రమంలోనికి, ఒక్క ఉపదేశంలోనికి దేవుడు తీసుకొని వచ్చే సమయం ఆసన్నమైంది గనక ఆ సమయము రాకమునిపే, ఆ దినము రాకమునిపే విశ్వాసులమైన మనము ఆత్మ పొందిన బిడ్డలుగా మనం కనబడాలి. రెండవదిగా ఆత్మను పొందిన సంఘములో మనము కట్టబడాలి. ఆమేన్ చెప్పొచ్చా? అలాంటి ఆత్మను పొందిన వారితో దేవుడు నివాసము చేస్తాడు. నాట్ ఇన్ ఎవ్రీబడి జస్ట్ లైక్ దట్. ఇస్రాయేలే కానీ ఐగుప్తులో ఉన్నంత కాలము దేవుడు వారి మధ్యలో లేడు. వారి మధ్యలో దేవుడు నివాసం చేయాలి, వారు దేవునికి రాజ్యముగా మారాలి అంటే వారు నామకార్థతను, లోకమును, శాపమును విడిచిపెట్టి ప్రభులోనికి, ఉపదేశములోనికి, సత్యములోనికి రావాలి. ఒక దైవజనుడిగా ఈ రోజున ఖరాఖండిగా మాట్లాడతాను. కేవలం పాపమును, లోకమును విడిచిపెట్టి ప్రభు యొద్దకు వస్తే సరిపోదు. నామకార్థతను, ఉపదేశము లేని, అభిషేకమును అనుభవించని, పొందని ఆ నామకార్థ బోధలో నుంచి, ఆ నామకార్థ సంఘములో నుండి, ఆ నామకార్థ సహవాసంలో నుంచి వేరు చేయబడి ఉపదేశ క్రమములోనికి, అపోస్తుల బోధలోనికి నీవు రాగలిగితేనే నా దేవుడు నీతో నివాసం చేస్తాడు. హల్లెలూయా. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో అంత స్పష్టముగా లేదు, కానీ హిందీ బైబిల్లో ఒక వచనాన్ని చాలా స్పష్టంగా దేవుడు పొందుపరిచాడు. స్పష్టంగా లేదు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పలేను, కానీ ఏమో నాకు ఒకవేళ తెలుగు అంత అర్థం కాక దాన్ని అర్థం చేసుకోలేకపోయానేమో. కానీ గమనించండి,
ఆ రోజున బైబిల్లో ఒక రాయబడిన మాట, ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని తెలుగులో ఉంది. ఆమేన్. ఇంచుమించు, వాస్తవంగా వారు బాప్తీసము తీసుకున్నారు. ఇంచుమించు ఆ రోజు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారంటే 3000 మంది. ఈ 3000 మంది బాప్తీసం తీసుకున్నప్పుడు అక్కడ ఏమో రాయబడి అంటే 3000 లోగోనే బాప్తిస్మా లియా, 3000 మంది బాప్తిస్మమును పొందిరి అని రాయబడి ఉండాలి. ఇంగ్లీష్లో 3000 వేర్ బ్యాప్టైజ్డ్, కానీ అలా లేదు. ఆంగ్ల బైబిల్లో అంటారు 3000 పీపుల్ వేర్ జాయిన్డ్, తెలుగులో అంటారు చేర్చబడిరి, హిందీలో అంటారు జుడేగే. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? ఇది వరకు వారు వేరే సంఘాల్లో ఉన్నారు, వేరే బోధలో ఉన్నారు, వేరే ఉపదేశంలో ఉన్నారు, వేరే క్రమములో ఉన్నారు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఉపదేశాన్ని గురించిన, అభిషేకాన్ని గురించిన అవగాహన వారు కలిగిందో, ఇక వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి సహవాసాలు, వారి అనుభవాలు, వారి నామకార్థత విడిచిపెట్టి అపోస్తుల బోధలోనికి వారు చేర్చబడ్డారు, అపోస్తుల సహవాసంలోనికి చేర్చబడ్డారు, అపోస్తుల నడిపింపులోనికి చేర్చబడ్డారు, అపోస్తుల క్రమములోనికి చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా కుటుంబాలన్నీ కూడా 4 తరగలుగా క్రైస్తవ కుటుంబాలే, కానీ అదే నామకార్థ సంఘాలు. అవి మెరోనైట్, సిఎస్ఐ, బాప్టిస్ట్ సంఘాల మధ్యనే కొట్టుమిట్టులాడుతూ పెద్దగా శరీరము, లోకము, పాపము కనపడకపోయినా పరిపూర్ణ విశ్వాస జీవితం, భక్తి కూడా కనపడేది కాదు. ఆదివారం చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళాలి, సండే స్కూల్ వెళ్ళాలంటే వెళ్ళాలి, కంఠత వాక్యం నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి, సినిమాలు చూడొద్దు, టీవీలు చూడొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, బూతులు పలుకొద్దు, తప్పు మాటలు మాట్లాడొద్దు, మోసాలు చేయొద్దు. భక్తి చేయకపోయినా పర్వాలేదు కానీ మోసం మాత్రం చేయబాకండ్రా అని ఖచ్చితంగా బోధించే కుటుంబాల మధ్య పెరిగాం. ఉపదేశ క్రమం తెలవదు. ఆరంభంలో ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సత్యములోనికి రావడం ఆరంభించానో, ఒక మాట లేకుండా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని ఏమన్నారు తెలుసా? ఈ తెల్లబట్టలు వేసుకునే వారిని చూస్తే మాకు అసహ్యం పుడుతుంది, మీ దగ్గరికే రావడానికి మాకు ఇష్టం పుట్టట్లేదు, మీరు వేరే మేము వేరే అన్నారు. వెలివేసినట్టుగా చేశారు. కానీ కొంతకాలానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని సహితం ఉపదేశ క్రమములో నాటబడి నిలబడి ప్రభు కొరకు ప్రయాసపడి పరిచర్య చేయగలిగిన అనుభవంలో దేవుడు తీసుకొని వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. నిషేధింపబడిన రాయి తుదకు మూలరాయిగా మారినట్టుగా నేనంటాను, అనేకులు ఉపదేశంలోనికి రావాలంటే మనము సరి అయిన చోట నాటబడిన వానిగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బోయాజ్ అంటున్నాడు ఎస్తేరుతో, అమ్మా నువ్వు వేరే పొలంలోనికి వెళ్ళొద్దు, నువ్వు వేరే చోటికి వెళ్ళొద్దు, అక్కడ నువ్వు పరిగి ఏరుకోవడానికి వెళ్ళొద్దు, నువ్వు ఈ పొలంలోనికి రా, నువ్వు ఇక్కడికి రాగలిగితేనే సురక్షితముగా ఉంటావు. ఏ యవనస్తుడు నిన్ను ముట్టడు. దాహమైనప్పుడు నీళ్లు తాగొచ్చు, ఆకలైనప్పుడు ఆహారం తినొచ్చు, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసినంత ఏరుకో, నిన్నెవ్వరు ఏమి అనరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోయాజ్ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పొలమే క్రొత్త నిబంధన సంఘం, అపోస్తుల బోధలో ఉపదేశ క్రమములో నాటబడిన సంఘం. ఆ సర్వసత్యములో, ఆ ఉపదేశ క్రమములో గనక నీవు నాటబడితే హానికరమైన ప్రతిదాన్ని దేవుడు నీకు దూరంగా చేస్తాడు. హల్లెలూయా. ఎవడు నిన్ను సమీపించకుండా దేవుడిని చుట్టూ కాపుదల వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకలైనప్పుడు దేవుడు ఉపదేశాన్ని పెడతాడు, దాహమైనప్పుడు నిండైన అభిషేకాన్ని దేవుడిస్తాడు, ఆత్మలో సంతోషించగలిగిన కృప దేవునికి ఇస్తాడు. దేవుని బిడ్డ, సరి అయిన స్థలములో గనక నీవు నాటబడితే, ₹1,00,00,000 మాట చెప్తాను, మీకు నచ్చితే చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. నీవు గనక సరి అయిన స్థలములకు రాగలిగితే, సరి అయిన స్థలములో నాటబడి ఉండగలిగితే, అభిషేకాన్ని పొందిన వానిగా, ఆత్మను పొందిన సరి అయిన బోధలో, సరి అయిన సహవాసములో, సరి అయిన అనుబంధములో, సరి అయిన నడిపింపులో, సరి అయిన నాయకత్వములో నీవు గనక నాటబడి ఉంటే, పనికత్తెగా చేరిన నిన్ను రేపు యేసు ప్రభు పెళ్లి కుమార్తెగా చేసి తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. It is most important for us to be in the right fellowship, not only being a right person, but we must be in the right fellowship. Only then the fellowship of God will be with us. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్న ఓ చక్కటి ఆత్మీయ సంఘముగా, ఆత్మీయ సహవాసముగా
ఆత్మీయ నడిపింపులో గనక నీవు కట్టబడి ఉన్నప్పుడే దేవుని నివాసము మనతో కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. రెండవ చూపిస్తాను, చదవండి. దినవృత్తాంతముల రెండవ పుస్తకం, ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 6 verse 1, 6వ అధ్యాయం మొదటి వచనము చదవుగా విందాం. రెండవ దినవృత్తాంతముల పుస్తకం 6వ అధ్యాయం మొదటి వచనం. తెలుగులో మొదటి వచనం, తెలుగులో రెండో వచనం, ఇంగ్లీష్లో మొదటి వచనం. అమ్మా ఆరు ఒకటి. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలండి, ఇదొక్కసారి తలలో పైకి తను చూస్తారా? ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? హలో, కొంచెం స్వరమెత్తి గట్టిగా చెప్పండి. గాఢాంధకారమందు నివాసము చేయు దేవుడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఎక్కడి విడ్డూరం? ఆంగ్లంలో అంటాడు, హీ షల్ డ్వెల్ ఇన్ ద డార్క్ క్లౌడ్స్. తెలుగులో గాఢాంధకారం అని ఉంది, కానీ ఆంగ్ల భాషలో డార్క్ క్లౌడ్స్ అని ఉంది. ఇదేంటి? సమీపింపరాని తేజస్సులో, అమరత్వమునందు, నిత్యమైన మహిమలో నివసించు దేవుడు కదా. ఇక్కడేంటి? సొలొమోను ఇలాగంటాడు. ఇకపోగా ఇవి సొలొమోను చెప్తున్న మాటలు కాదు, దేవుడే అంటున్నాడు. నేను ఎక్కడో ఉన్నట్లా, నేను అంధకారములో నివాసము చేయు దేవుడు. ఆయన అంధకారములో ఎందుకు నివాసం చేస్తున్నాడు? Why our God resides in the dark place? అద్భుతమైన ఒక మాట చెప్తారు. మీరు ఒక్క మాట గట్టిగా ఆమెన్ అంటారా చెప్పిన తర్వాత? అంధకారములో నివాసము చేయు దేవుడు అంటే అంధకారములో ఉన్న మనతో నివాసము చేస్తున్న దేవుడు ఆయన. మనం ఎక్కడున్నామంట? హలో, మనం ఎక్కడున్నామంట? అంధకారములో. ఎందుకున్నాడు అంధకారంలో? నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను, చీకటిలోనికి వెలుగు కనుక ప్రవేశిస్తే అక్కడ ఏముండదంటమ్మా? ఇక చీకటి అక్కడ ఉండదు. అంధకారంలో నివసిస్తున్న మనలో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలిసే? మనలను అంధకారము నుండి వేరు చేసి వెలుగుమయమైన వారిగా మార్చడానికి అంధకారములో ప్రకాశించుచున్న దేవుడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదవుగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు చదవుగా విందాం. Gospel according to St. John chapter 1 verse 6 to 9. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, అతడు వెలుగు కాదు కానీ అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని, అతడు వెలుగు కాదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చి, యేసును గూర్చి, వెలుగు అనగా యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు ఈ లోకమునకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఒకటి ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంధకారములో చీకటిలో పడిపోయిన ప్రతి మనుష్యుని ఆ వెలుగు వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. వెలుగును వారు అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించితిరో అందరికి, అనగా నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇదొక్కసారి మీ చేయి పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా. మీకు అర్థం కావడానికి మాట చెప్తాను. కొన్నిసార్లు నాకు కూడా ఆశ్చర్యం కలుగుద్ది, కానీ
సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిమిషం మాట్లాడతాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆయన రాక మునుపు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలు పలికిన మాట ఏంటో తెలుసా? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ఎవరి పాపములంట? అందరి పాపములు కాదు. అందరి పాపములు అని రాయవలసిన చోట ఎవరి పాపములంట? తన ప్రజల పాపములు అనండి. అందరి పాపములు కాదు. ఎవరి పాపములంట? గమనించండి, తన ప్రజలే, కానీ వారిలో ఏముంది? పాపం ఉంది. గమనించండి, యేసు ప్రభుని ఎరిగిన వారమే, రక్షణ పొందిన వారమే. పిల్లల, ఈ ఒక్క మాట గమనించాలి, ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైంది. వీరు బాప్తీసం తీసుకున్న వారే, వీరు మారు మనసు పొందిన వారే, మారు మనసు పొందిన వారే, బాప్తీసం తీసుకున్న వారే, పరిశుద్ధాత్మను పొందిన వారే, దేవుని బిడ్డలుగా ముద్రింపబడిన వారే, తన వారే అయినను వారు చీకటిలో ఉన్న కారణమున వెలుగును వారు గ్రహింపలేకపోయారు. ఆ చీకటి అన్న మాటకు అర్థమేంటో తెలుసా? పాపపు స్వభావములు నీలో ఉన్నంత వరకు నీవు దేవుని బిడ్డవే, రక్షింపబడిన వాడివే, బాప్తీసం తీసుకున్న వాడివే, పరిశుద్ధాత్మను పొందిన వాడివే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చీకటి అనే ఒక స్వభావం ఇంకా నీలో ఏలుబడి చేస్తుంది. గనుక కేవలం మారు మనసు పొంది రక్షింపబడి బాప్తీసము తీసుకొని నేను క్రైస్తవునిగా మారిపోయాను, నేను తెల్లబట్లేసుకొని విశ్వాసిగా మారిపోయాను, పెంతెకోస్తు విశ్వాసిగా మారిపోయాను, ఉపదేశం నేర్చుకున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అమెరికా దేశంలో ఉపదేశాన్ని గురించిన మర్మము, ఉపదేశాన్ని గురించిన సారాంశం ప్రజలకు అంతగా తెలియదు. చెప్పినా కూడా అంగీకరించే స్వభావాలు చాలా తక్కువ. జ్ఞానం ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, సంపాదన ఎక్కువైపోయి, ఉపదేశానికి సర్దుబాటు చేసుకునే మనస్సు లేక దాన్ని అంగీకరించని వారు ఎక్కువైపోయినా ఒకటి మాత్రం గమనించండి తెలుసా? భక్తి చేస్తే చాలా యథార్థంగా, చాలా జాగ్రత్తగా, చాలా నమ్మకంగా పరిశుద్ధ జీవితాన్ని చేసే కొందరు పరిశుద్ధులను నేను చూడగలిగాను. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా పిల్లరా? కేవలం యేసు ప్రభుని ఎరుగుట మాత్రమే కాదు, బాప్తీసం తీసుకోవడం మాత్రమే కాదు. ఈ రోజున చాలా మంది పెంతెకోస్తు సంఘంలో నాటబడ్డాం, ఉపదేశం నేర్చుకున్నాం, సత్యంలోనికి చేరుకున్నాం. ఇది కాదు ప్రాముఖ్యమైంది. ఇంతకు నీలో చీకటి అనే స్వభావం ఉందా? చీకటి సంబంధమైన గుణములు, భేదాభిప్రాయములు, మత్సరములు, క్రోధములు, భేదములు, మత్తతములు, శరీర సంబంధమైన కార్యముల గురించి దైవజనుడు గలతీ పత్రికలో మాట్లాడుతున్నారు కదా. ఈ చీకటి మనలో ఉన్నంత కాలము దేవుడు మనలో నివాసము చేయడు. You may be a baptized, spirit baptized believer. You may be a spirit baptized child of God. You may be in a very deep doctrinal church. నువ్వెంత లోతైన ఉపదేశములో నాటబడి ఆత్మను పొందిన విశ్వాసిగా ఉన్నా స్వాభావిక స్థితిగతులనే చీకటిలో నుండి నువ్వు బయటికి రాకపోతే అలాంటి వ్యక్తిలో దేవుడు నివాసం చేయడు. వారు ప్రేమగా మాట్లాడుతురే గాని వారి మనసు నిండా కపటముతో నింపబడి ఉన్నవారని బైబిల్ చెప్తుంది. ఎవరు వీరు? చీకటిలో ఉన్నవారు కాదా? వీరు పాపములో ఉన్నవారు కాదా? స్వభావంలో ఉన్నవారు కాదా? స్వాభావికమైన క్రియలు మనలో క్రియ చేస్తున్న కారణమున దేవుని బిడ్డలముగా రక్షింపబడిన వారిగా ఉన్న ఆ వెలుగు మన మీద ప్రకాశించుచున్నా కూడా మనం ఆ వెలుగును గుర్తుపట్టలేకపోతున్నాము. దైవజనుడైన బాప్తిస్మిచ్చు యోహాను ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకే అతడు పంపబడ్డాడు. ఆ మాటలు పలుకుతున్నాడు. ఒక వెలుగు ప్రకాశించింది, అది చీకటిలో ప్రకాశించుచున్నది కనుక, కానీ చీకటి దాన్ని గుర్తుపట్టట్లేదు. ఆయన తన వారి మధ్యలోనికి వచ్చారు, తన ప్రజలోనికి మధ్యలోకి వచ్చాడు. ఈ రోజు దేవుడు తన ప్రజలమైన మనమల మధ్యలో నివాసం చేస్తున్నాడు. మీకు మాట చెప్పనా? ఎందరూ యేసు ప్రభుని అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలుగా ఉండుటకు అధికారమును పొందినవారు. ఆమేన్ చెప్పరే? మీరంతా యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన వారైతే ఏదో ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనమంతా దేవుని పిల్లలే మనం ధైర్యంగా చెప్పగలిగితే గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
మారు మనసు పొందాము, దేవుని పిల్లలం అయిపోయాం. బాప్తిసం తీసుకున్నాం, దేవుని పిల్లలం అయిపోయాం. పరిశుద్ధాత్మను పొందాము, దేవుని పిల్లలం అయిపోయాం. అభిషేకాన్ని పొందుకున్నాం, అన్య భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచించగలుగుతున్నాం, దర్శనాలు చూస్తున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, దేశాలు తిరుగుతున్నాం, ప్రపంచానికి తీసుకెళ్తున్నాము. కానీ చీకటి నీలో ఉన్నంత కాలం ఆయన నీలో నివాసం చెయ్యడు. ఈరోజు నీలో దాగిన చీకటి స్వభావమును, ఆ చీకటి గుణములను బయటికి తొలగించడానికే ఆ చీకటిలోనికి వచ్చి నివాసము చేయాలని ఆశపడుతున్న దేవుడు. ద ఓన్లీ రీజన్ ఇస్ టు బ్రింగ్ యూ అవుట్. ఈ మధ్యలో మనకు అది పెద్దగా వార్తలు రావట్లేదు, కానీ దాదాపుగా 4-5 సంవత్సరాల క్రిందట చాలా చోట్ల పల్లెటూళ్ళలో ఈ బోరు బావిల్లో చిన్న పిల్లలు పడిపోయినటువంటి వార్తలు చాలా విన్నాం. కొన్ని సందర్భాలలో ఆ బోరు బావిలో పడిపోయిన చిల్లపిండాలను బయట తీయడానికి ఒక మనిషి నడుముకు తాడుగట్టుకొని ఆ గోతులోనికి వెళ్ళి వాడి మెల్ల లాక్కొని పైకి వచ్చిన చాలా డాక్యుమెంటరీస్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, మీడియాలో మనం చూస్తూ వచ్చాం. చూడండి, ఒక వ్యక్తి ఆ చీకటి ఆ గొయ్యిలోనికి, ఆ హోల్లోనికి, ఆ బోర్ బావిలోకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అక్కడ ఇరుక్కున్న వ్యక్తిని తీసుకొని రావడానికి. సరిగ్గా అలాగే ప్రభుని ఎరిగావు, రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ ఇంకా ఆయన నీ మధ్యలోనికి వచ్చాడన్న ఆయనను గుర్తించలేని వానిగా ఎందుకు ఉండిపోయావంటే చీకటి అనే ఒక స్వభావం నిన్ను ఏలుబడి చేస్తుంది కనుక. If you are in your physical body, if you are in your sin, even though after accepting Jesus Christ as your personal savior, యేసు ప్రభుని సురక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా, యేసు ప్రభుకి బిడ్డగా నువ్వు మారిన తర్వాత కూడా నీ మధ్యలోనికి దిగి వస్తున్న దేవుణ్ణి నువ్వెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు, నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వెక్కడున్నావంట? చీకటిలో ఉన్నావు. అందుకే చీకటిలో ఉన్న నిన్ను ఆయన బయటికి తీసుకొని రావడానికి, టు సపరేట్ యూ ఫ్రమ్ ద డార్క్నెస్, ఆ పాప సంబంధమైన స్వభావములు, ఆ పాప సంబంధమైన క్రియలను నీలో నుంచి తొలగించుకొని ఆ వెలుగు చేత నీవు వెలిగించబడితే, నేనంటాను ఆయన సహవాసము ఎవరితో కూడా ఉందంటమ్మా? బహువచనం కాదు, ఏకవచనం చెప్పండి. నీతో కూడా ఉండాలి అంటే ఆ చీకటిలో నుంచి ఈరోజు నీవు బయటికి రావాలి. నీ స్వభావములను మార్చుకోవాలా, నీ గుణములను నీవు మార్చుకోవాలా, మన పద్ధతులు మనం మార్చుకోవాలి, మన అలవాట్లు మనం మార్చుకోవాలి, మన క్రియలు మనం మార్చుకోవాలి. స్వార్థపూరితమైన దైవత్వానికి, ఆత్మీయతకు, వాక్యానికి, ఉపదేశానికి వ్యతిరేకమైన ప్రతి స్వభావం ఎప్పుడైతే తొలగింపబడుతుందో అప్పుడు ఆయన మనతో కూడా నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యాహ్న పూట యాకోబు బావి దగ్గరికి నిజముగా దాహముతో వెళ్ళాడో లేదో నాకు తెలియదు, కానీ ₹1,00,00,000 మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమె చెప్పండి. చీకటిలో ఉన్న ఒక స్త్రీని బయటికి తీసుకొని రావడానికే దేవుడు వెళ్ళడం చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ఆవిడ పేరే సమరయ స్త్రీ. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆవిడ ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? యెరూషలేమునందు మాకు దేవాలయాలు ఉన్నాయి, మేము మందిరానికి వెళ్తాం, మేము ప్రార్థనలు చేస్తాం, మేము ప్రభుని ఆరాధిస్తాం. అప్పుడు యేసు ప్రభు ఆవిడతో పలికిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీకు 5 పెనిమిటులు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. బాధాకరం విషయం తెలుసా? చర్చికి వెళ్తున్న మాట నిజమే, ప్రార్థనలు చేస్తున్న మాట నిజమే, పాటలు పాడుతున్న మాట నిజమే, ప్రసంగాలు చేస్తున్న మాట నిజమే, దేశాలు తిరుగుతున్న మాట నిజమే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ జీవితం మారలేదమ్మా, ఇంకా నీలో చీకటి ఉంది అని చెప్పి ఆవిడని ఒప్పింపచేసి ఆవిడ కడవను పగలగొట్టి పరిగెత్తుకుంటూ ఊళ్ళోనికి వెళ్ళి ఆమె మారి ఆ చీకటిలో నుంచి బయటికి రావడమే కాదు, ఊరంతటిని కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి దేవుడు కార్యం జరిగించాడు. ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీ మాదిరిగా ఉండకండి. యేసు ప్రభుని అంగీకరించినా కూడా స్వభావాలలో మార్పు రాకపోవడం, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా క్రియల్లో మార్పు రావడం, పద్ధతుల్లో మార్పు రాకపోవడం, జీవితంలో మార్పు రాకపోవడం సమరయ స్త్రీ వంటి జీవితాలే కాదా? అలాంటి వారితో దేవుడు నివాసం చేయడు.
అలాంటి వారితో ప్రభు ఉండడు. అలాంటి వారి మధ్యలో దేవుని నివాసం ఉండదు. యు విల్ నాట్ హ్యావ్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్, అండ్ దట్ డార్క్నెస్ ఇస్ నథింగ్ అదర్ దాన్ యువర్ ఓన్ క్యారెక్టర్, యువర్ ఓన్ బిహేవియర్. ఇఫ్ యూ కెన్ చేంజ్ ఇట్, అది గనక బయటికి తీసుకొని రాగలిగితే, మార్చుకోగలిగితే, ఆ చీకటిలో నుండి బయటికి రాగలిగితే, ఆయన నివాసము, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత మీరెక్కడికి వెళ్ళినా మనసారా సేవకులంగా మినిస్ట్రీ అంతా కోరుకునే ఒక చక్కటి ఆలోచన తెలుసా, నా దేవుడు మీతో కూడా ఉండాలా, మీ మార్గములకు ముందుగా నా ప్రభు నడవాలా, మీ కొరకు దేవుడు మార్గములను సిద్ధపరచాలా. ఈ సెమినార్లో, ఈ ఉపదేశ క్రమములో, ఈ బోధలో తరిఫీదవుతున్న మీ జీవితాల ద్వారా ఊర్లు మారిపోవాలి, దేశాలు మారిపోవాలి, పరలోకము నింపబడాలి, పాతాళము ఖాళీ అయిపోవాలంటే ఆయన మీతో సహవాసము చేయాలి. అలా జరగాలి అంటే ఈ నెల రోజుల్లోపే, ఇక కొన్ని రోజుల్లోనే ముగించబోతున్నారు కదా, మీరు కూడా ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇంకా మీలో ఏమైనా చీకటి ఉందేమో, ఇంకా మీలో ఏమైనా పాపం ఉందేమో. కారణం ఏంటో తెలుసా పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి చంచల స్వభావమైన గమనాగమనములు లేనివాడు, ఆయన ఏ లోపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనతో మనం ఉండాలి. ఆయన మనతో ఉండాలంటే మనలో పాపము లేని వారిగా, ఆ చీకటి స్వభావం లేని వారిగా మన జీవితాలు కట్టుకొని, మార్చుకొని, సరిదిద్దుకొని బయటికి వెళ్ళగలిగితే నువ్వెక్కడికి వెళ్ళినా మోషేకు తోడయ్యున్న దేవుడు నీకును తోడై ఉంటాడని చెప్పినట్లుగా ఆయన నీతో, నాతో, మనందరితో కూడా ఉండే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో పాయింట్ చెప్తాను, చదవండి. దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయము 3వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయము 3వ వచనం. దావీదు రాసిన కీర్తన, Psalms 22 verse 3. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నవాడవు. హలో, మూడవదిగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడ నివాసం చేస్తాడంటమ్మా? ₹1,00,00,000 మాట చెప్పనా? ఇశ్రాయేల్ మాట పక్కన పెట్టండి. దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడైతే గంభీరంగా స్తుతించి ఆరాధిస్తామో ఆయన మనలో నివాసము చేస్తున్న దేవుడు ఆయన. స్తుతించని వారితో ఆయన నివాసము చేయడు. అదేంటి, క్రైస్తవుడు అనేవాడు స్తుతించకుండా కూడా ఉంటాడా? ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు కదా దేవుడు. ఆ మాట కూడా చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. Romans 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అరే, వారు రక్షణ పొందిన వారేగా, వారు మారు మనసు పొందిన వారేగా, వారు బాప్తిజం తీసుకున్న వారేగా, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారేగా, వారు చక్కటి బోధలో ఉన్నవారేగా, వారు చీకటి అనే స్వాభావికమైన జీవితాన్ని విడిచిపెట్టి వారి బ్రతుకులను మార్చుకున్న వారేగా. అయినా కూడా ఎందుకు వారి మధ్యలో దేవుడు నివాసం చేయలేదంటే వారు దేవునిని ఎరిగిన వారే, కానీ ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు. ఆరాధన జరుగుతా సంఘమంతా ప్రభుని ఆరాధిస్తూ, సంఘమంతా ప్రభుని స్తుతిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మైదాపిండి ముద్దల్లాగా కదలకుండా అలాగే కూర్చుంటారు. దేవుని కార్యములను ఎరిగి ఉండియు, they know their God. They know that God can do wonderful things. They know He is our God. They know that we are being saved by Him. ఆయన రక్షించాడు, కాపాడాడు, నడిపిస్తున్నాడు. అన్ని చేసినా కూడా ఆరాధన జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, సైలెంట్గా చేతులు కట్టుకొని అలా నిలబడి ఉండిపోతారు. వీళ్ళు ఇక్కడ నిలబడడం కన్నా చందన బ్రదర్స్లో ఉన్న ఆ బొమ్మ ప్లేస్లో నువ్వు నిలబడితే కాస్త జీతమైన ఇస్తాడేమో వాడు. వింటున్నారా? కదలకుండా, చదలకుండా, ఎక్కడ కదిలితే ఒంట్లో ఉన్న అవయవాలు ఆరిపోతాయో, అరిగిపోతాయో అన్నట్టుగా ఆరాధన చేయకుండా, స్తోత్రం
మరి అదేమిటో కానీ కొందరి జీవితాల్లో వాళ్ళు అనుకున్నప్పుడే, ఏదైనా అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడే అభిషేకంతో నింపబడతారు. ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా కాస్త వాళ్ళకి నచ్చకపోతే ఆత్మ రాదు, అభిషేకం రాదు. మరి ఇది ఏ ఆత్మని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ₹1,00,00,000 మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమెను చెప్పండి. తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది, డ్యూటీకి టైం ఉంది, స్కూల్కి టైం ఉంది, కాలేజీకి టైం ఉంది, అన్నిటికీ నియమించబడిన స్థలం ఒకటి ఉంది. బాత్రూమ్ పోవాలన్నా కూడా నీకు అనుకున్నప్పుడు పోతే కుదరదు, అది వచ్చిన టైంకే పోవాలా. అన్నిటికీ టైం ఉంది, కానీ ఆరాధించడానికి మాత్రము సమయం లేదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించేవాడిగా ఉండాలా. Praise the Lord. There is no specific time to worship. You can worship Him anytime, anywhere, whenever you want. Praise the Lord. Praise the Lord. ఈ రోజున ఆరాధన చేయకుండా దేవునితో సంబంధాన్ని కోల్పోతూ, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటూ దూరం అయిపోతున్న క్రైస్తవ సమాజం ఎంతమంది లేరు? ఈ రోజున ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా రోజుల తర్వాత ఈరోజు నేను కూడా ఆత్మలో చక్కగా ప్రభుని సమృద్ధిగా ఆరాధించగలిగాను. ఈవేళ చాలా ఆనందాన్ని అనుభవించగలిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అభిషేకాన్ని పొందుకోగలిగావా? దేవుని సముఖములో ఉన్న ఆనందాన్ని అనుభవించగలిగావా? నువ్వు ఆనందించగలిగావు, సంతోషించగలిగావంటే ఆ ఆనందం, ఆ సంతోషం ఏమని రుజువుపరుస్తుంది తెలుసా? దేవుని సంబంధం, సహవాసము నీతో కూడా ఉన్నది. అందుకే నీకు ఆ సంతోషం కలిగింది, అందుకే నీకు ఆనందం కలిగింది. లేకపోతే ఎప్పుడు మాడిపోయిన దోశల మాదిరిగా, ఊరిపోయిన ఇడ్లీల మాదిరిగా మొఖాలు ఎట్టుకొని జీవితాంతం ఏడుస్తూ అలాగే ఉండిపోతారు. ఎందుకు అలా ఉంటారంటే, ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి అనే ఆత్మయందని కలుగు ఆ సంతోషాన్ని వాళ్ళు పొందుకునే అనుభవంలోనికి రాలేదు కనుక, ప్రభుని స్తుతించట్లేదు కనుక. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్పనా? కీర్తనకారుడు ఒక అధ్యాయం అంతట్లో కూడా నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, మన భాషలో దాన్ని ఆ వచనాలు కనుక మనము డీకోడ్ చేసి మన భాషలో కనుక మాట్లాడుకుంటే, కీర్తనకారుడు దావీదు అంటాడు, నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, నాకు హెడ్ఏక్ ప్రాబ్లం ఉంది, నాకు న్యూరోపతి ప్రాబ్లం ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు బీపీ ఉంది, ఒంటి నిండా రోగాలే. కనీసం చూడ్డానికి ఆజానుభావుడిగా కూడా లేడు, చిన్న సైజు పొట్టోడు, బలము లేదు, ఓపిక లేదు, ఆరోగ్యం లేదు, అందం లేదు, ఏమీ లేదు. కానీ దావీదు ఎల్లప్పుడూ ప్రభుని సితార వాయించుచు ఆనందంగా ప్రభుని స్తుతించేవాడంట. ఆయన స్తోత్రించే అనుభవం ఎలా ఉంది తెలుసా? వేకువన లేచి అంటాడు, ఏ తంబురా, ఓ సితారా మేల్కొనండి, ఉదయం ప్రభుని ఆరాధించే సమయం దాటిపోయింది, లేవండి లేవండి అని దావీదు లేచి తాను వాయించే తంబుర సితారను లేపి వాటిని తీసుకొని పోయి ప్రభుని ఆరాధిస్తూ తన జీవితాన్ని గడిపాడు గనక, కేవలము ఆరాధించిన కారణమున దావీదు తన జీవితంలో నిత్యమైన సంతోషము, సమాధానం అనుభవించగలిగాడు. దేవునికి హృదయానుసారునిగా మారిపోగలిగాడు. అన్ని కీర్తనలు రాసి ప్రభుని ఆరాధించగలిగాడు. ఆ స్తుతించే అనుభవం నీకుందా? ఆశ్చర్యం చెప్పనా? యోబు తను పోగొట్టుకున్న దాని అందరికంటే రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెనలు పోగొట్టుకున్నానికంటే అధికమైన రెట్లు ఆశీర్వాదం దేవుడు యోబుకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి ఉదయమున లేచినప్పుడు దేవుని సముఖములో కుటుంబ సభ్యులందరి నిమిత్తం ఒక్కొక్కరి కొరకు దేవుని సముఖములో బలి అర్పించేవాడు. ఏంటా బలి అర్పించుట? ఉదయాన్నే లేచి దేవునికి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించుట. నేనంటాను, దావీదు మాదిరిగా పెందల కడలేసి స్తోత్రం చెప్పగలిగిన వాడు, యోబులాగా ఉదయాన్నే లేచి స్తోత్రం చెప్పగలిగిన వాడు తన జీవితంలో ఆశీర్వదింప పడతాడు. హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్తాను. ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డ నా మాట మీకు అర్థమైతే మీరు ఆమెను చెప్పడానికి సిద్ధంగా ఉండండి. యోబు తన కుటుంబం అంతటి కొరకు ఉదయాన్నే లేచి ఏం చేసేవాడంట? బలి అర్పించేవాడు. మన భాషలో కొంచెం గట్టిగా, ఈరోజు ఉదయాన్నే 4 గంటలకు ఎంతమంది స్తోత్రం చెప్పారు? కొన్ని చేతుల పైకి లేచినాయి. మా స్టూడెంట్స్ కూడా లేపట్లేదంటే నాకు అర్థం కావట్లా. స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం చెప్పనా? యోబు చేసిన స్తోత్ర ప్రార్థన అతని ఇంటికి ఒక కాపుదలగా మారిపోయింది. స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. నీవు గనక ఉదయాన్నే లేచి స్తోత్రం చెప్పగలిగితే నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ వ్యాపారంలో కాపాడుతాడు, నీ ఆరోగ్యంలో కాపాడుతాడు, నీ పిల్లలకు భవిష్యత్తు దేవుడు ఇస్తాడు, వారికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, వారికి మంచి వివాహాలు జరిగిస్తాడు.
గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. ఏ కొరత ఉన్నా, ఏ లోటు ఉన్నా, నీకు ఏది తీరాలన్నా ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన అనే శక్తివంతమైన ఆధారం గనక నీ దగ్గర ఉంటే, ఆయుధం కనుక నీ దగ్గర ఉంటే, నీ జీవితంలో పొందలేనిదంటూ ఏది కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఉదయాన్నే లేచి స్తోత్రం చెప్పగలిగిన వారితో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎక్కడ దేవుడు నివాసం ఉంటుందో అక్కడ కొరత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మా సేవకులు వచ్చి మిమ్మల్ని ఉదయాన్నే లేపి, లేవలేకపోయినా మిమ్మల్ని మోకరింపజేసి, మిమ్మల్ని తిప్పలు పెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, స్తోత్రం వింటున్నారా? కొన్నిసార్లు ఉగ్రరూపం దాల్చేసి ఎన్ని విధాలుగా మీ మీద విజృంభించినా, బిడ్డలారా, మీ మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు, మీరు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్న కొద్దీ, మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్న కొలది మీ జీవితాల్లో దేవుని కార్యాలు మీరు అనుభవిస్తూ ఉంటారు. దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచి ప్రభుని స్తోత్రించగలిగిన శక్తిని మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా. మీరు రోమీలకు రాసిన పత్రికలో ఇప్పుడు తీబాకండి, మొదటి అధ్యాయంలో ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళ్తే వాళ్ళ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయిన కొన్ని అనుభవాలు కనబడుతున్నాయి. దే వర్ లాగింగ్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్ జస్ట్ బికాస్ వారు తమ దేవుని ఎరిగి ఉండి వారు ప్రభుని స్తుతించలేదు, ప్రభుని ఆరాధించలేదు. ఆరాధించిన వారు దినదినము నూతన శక్తిని పొందుకొని బలపరచబడ్డారు. ఆరాధించలేని వారు, ప్రభుని స్తుతించలేని వారు దినదినము కృంగిపోయి బలహీనపడిపోయారు. ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయారు, కుటుంబ వ్యవస్థలో వెనుకబడిపోయారు, భౌతిక వ్యవస్థలో వెనుకబడిపోయారు, ఆర్థిక వ్యవస్థలో వెనుకబడిపోయారు. కారణం ఏంటంటే వారు తమ దేవుణ్ణి ఎరిగి ఉండి వారు దేవుణ్ణి మహిమపరచలేదు, ఘనపరచలేదు. ప్రియ బిడ్డ, రోమాలో ఉన్న సంఘం స్తుతులు చెల్లించకుండా, ప్రభుని ఆరాధించకుండా బలహీనపడిపోయిన ఒక చక్కటి ఆధారాన్ని మన ముందు పెట్టి ప్రభు మనకి ఇస్తున్న హెచ్చరిక, స్తోత్రించుట మానివేస్తే, స్తోత్రాలు చెప్పడం మానేస్తే, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఉదయకాలపు స్తోత్రాలు చెప్పడం మానేస్తే పడిపోయి వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కనుక నిత్యము ప్రభుని స్తుతిస్తూ దావీదు మాదిరిగా పెందకలేసి తంబుర సితారా నిన్ను లేపడం కాదు, నీవే లేచి సితారా మేలుకొనుము, తంబురా మేలుకో, రండి, సమయం దాటిపోయింది, మనం ప్రభుని ఆరాధించాలన్నా ఒక చక్కటి మనస్సు కలిగిన వానిగా పెందలగడ లేచి నువ్వు ప్రభుని ఆరాధించే వానిగా ఉంటే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ పాయింట్, ఆత్మను పొందిన విశ్వాసి ఆత్మాభిషేకము కలిగిన సహవాసములో గనక నాటబడి ఉంటే వారిలో దేవుడు నివాసం చేస్తాడు. రెండవది, యేసు ప్రభుని ఎరిగి ఉండి రక్షణ పొంది మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందితే సరిపోదు, నీలో ఉన్న చీకటి బయటికి వెళ్ళినప్పుడే ఆయన నీలో నివాసం చేస్తాడు. మూడవది సంతోష సందర్భాల్లోనైనా యోబంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చాలా కాలము క్రిందట ఒక తల్లి చేసిన ప్రార్థన ఈ రోజు వరకు మా చెవులో గింగున వినబడుతుంది. అదేంటి తెలుసా? తన కన్న కొడుకు చనిపోతుంటే ఆ తల్లి ప్రార్థన చేస్తూ అంటుంది, పరిశుద్ధుల్లో ఒకరిగా నువ్వు చేర్చుకున్నావయ్యా, నీకు వందనాలని చెప్పి ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యం! దుఃఖకరమైన వేళ కూడా ప్రభుని ఆరాధించే మనస్సు ఎవరు కలిగి ఉంటుంది? ఇటీవల ప్రాంతంలో కాకినాడలో ఒక దైవజనుడు తన 2 కుమారులను ఒకేసారి పోగొట్టుకున్నాడు. గోదావరిలో వారు మునిగి చనిపోయారు. జెఫన్యా శాస్త్రి అయ్య గారు, నేను మేమిద్దరము వారిని ఆదరించడానికి ఆదరణ కూటానికి వెళ్ళినప్పుడు మేము ఆ వెనకాల రోడ్డు మీద కారు దిగ్గానే ఆదరణ కూటంలో సుమారుగా ఒక 5-6 వేల మంది కంటే ఎక్కువ జనం ఉన్నారు. మేము వెనక నిలబడి ఆ స్టేజి వైపు చూచి ఒక్కసారిగా అవాక్కైపోయాం. అసలు ఆ పరిస్థితి చూచి మా కళ్ళే చెమ్మగిల్లాయి, మేమే కన్నీరు మున్నీరు అయిపోయాం. అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం! ఆ రోజున మా కళ్ళు చెమ్మగిల్లి మా హృదయాలు బరువెక్కుట గల కారణం ఏంటో తెలుసా? 2 కొడుకులు సర్వస్వాన్ని కోల్పోయి నష్టపోయి దుఃఖములో ఉంటే ఆ తల్లిదండ్రులు ఆదరణ కూటంలో వెనకబెట్టిన బోర్డు మీద రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? ఘనమైన దేవునికి కృతజ్ఞత అర్పణ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ గివింగ్ టు ద గ్రేట్ గాడ్. They were worshiping God in their sorrows.
దే వర్ వర్షిపింగ్ గాడ్ ఇన్ దేర్ గ్రీవ్. వాళ్ళ దుఃఖములో కూడా, నష్టములో కూడా, బాధలో కూడా వారు ప్రభుని ఆరాధించగలుగుతున్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! నిరాక్షేపంగా చెప్పగలను, అలాంటి వారి మధ్యలో దేవుడు నివాసము చేస్తాడు. హల్లెలూయా. దైవజనుడు అంటాడు, ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఆ మాటకి అర్థం సార్, సంతోషంలో ఆనందించగలవు, దుఃఖములో ఆనందించగలవు. అలా సంతోషములో దుఃఖములో కూడా ఆనందించేవానిగా ఉండాలంటే ఏ సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రభుని ఆరాధించి స్తుతించేవానిగా ఉండాలి. ఇశ్రాయేలు వారి ప్రయాణంలో ఎన్నో యుద్ధాలు చేశారు. అందులో వారు ఏ యుద్ధంలో కూడా ఓడిపోయిన దాఖలు లేదు. కొన్నిసార్లు దేవుడు మొత్తినా వెనువెంటనే వారి మొరవిని మరలా వారికి జయమిచ్చిన సందర్భాలు చూస్తున్నాం. అలాంటి యుద్ధాలలో ఒక యుద్ధం ఎలాంటి తెలుసా? అవతల పక్క శత్రువులు విస్తారమైన జనముగా ఉంటే ఇశ్రాయేలు సైన్యం చాలా తక్కువగా ఉంది. అయ్యో, సిరియనుల వైపు నుంచి చాలా పెద్ద దండు ఉందయ్యా, మిడతలంత విస్తారంగా ఉన్నారు, వారిపైన మనం ఎలా జయం పొందుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని వాళ్ళు ఆశ్చర్యపోయి వారు ఆందోళన పడి వారు ఆవేశపడుతుంటే దేవుడు దైవజనునికి ఆజ్ఞాపించినట్లుగా ఆరాధించే ఒక సమూహాన్ని సైన్యానికి ముందుగా పెట్టాడు. వినండి జాగ్రత్తగా, మీ చేతులు సిద్ధంగా పెట్టుకోండి. ఆరాధించే వారిని సైన్యానికి ముందుగా పెట్టాడు. వీరు ఆరాధిస్తూ వెళ్తున్నారు, వారి వెనక సైన్యం వెళ్తా ఉంది. ద వర్షిపర్స్ వర్ గోయింగ్ అహెడ్ అండ్ ది ఆర్మీ వాస్ ఫాలోయింగ్ దెమ్. వీరు ఆ యుద్ధ భూమికి చేరుకునేలోగా శత్రువులలో వాళ్ళకు దేవుడు చిచ్చు పెట్టి వాళ్ళల్లో వాళ్ళ మీద పడి వాళ్ళల్లో వాడు కొట్టుకున్నారు. వీళ్ళు వెళ్ళే సమయానికల్లా శత్రువులందరూ చచ్చిపోయిన వారిగా కనపడ్డారు. చప్పట్లు కొట్టరే గట్టిగా. ఇశ్రాయేలు వరకు రాకుండానే శత్రువులు చనిపోయారు. అద్భుతమైన జయము దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి? సైన్యానికి ముందుగా ఆరాధించే ఒక సమూహం. నేను అంటాను, నీవు గనక ప్రభుని ఆరాధించే ఒక చక్కటి అనుభవం గనక నేర్చుకొని నిత్యం నువ్వెక్కడున్నా, డ్యూటీలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, సేవలో ఉన్నా, పరిచర్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయనను ఆరాధించగలిగిన అనుభవం కనుక నీకుంటే శత్రువు నీ దగ్గరికి రాకుండానే వాడు పతనమైపోతాడు. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చా? శోధకుడు నీ వరకు దేవుడు రానివ్వకుండానే దేవుడు వాడిని చంపేస్తాడు. నువ్వు ఏమి చేయకుండానే నీ ఆరాధన ద్వారా వాడిపై జయమును పొందగలవు. అందుకే శత్రువుపై జయమును పొందాలన్నా, వాడిని ఓడించాలన్నా రోమా 16:20 ప్రకారం రేపో మాపో వాడిని నీ పాదముల క్రింద అనగద్రొక్కించాలన్నా ఆరాధించగలిగిన ఒక ఆయుధం ప్రతి వాని దగ్గర ఉండాలి. అది ఉన్నవాడు దేవుని మహిమపరుస్తాడు, క్షేమాన్ని పొందుకుంటాడు. అంతేకాదు, అలాంటి వారితో దేవుడు నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ త్వరగా చదవండి. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలి. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 17వ వచనం. 15వ వచనం. 57:15. ఐజయా 57:15. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధుడును, మరోసారి గట్టిగా, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును అయినను even though however వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. ఇదొక్కసారి నీ కుడి చేయి పైకెత్తి ఆకాశమునకు చేరినట్టు గట్టి స్వరంతో గట్టిగా హల్లు చెప్పండి ఒకసారి. ఇంకోసారి చెప్పొచ్చా గట్టిగా? పెద్దగా వివరించవలసిన మాట ఏమీ లేదు, అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఎవరితో ఆయన ఉంటాడంటమ్మా? వినయము కలిగిన వారితో, దీన మనస్సు కలిగిన వారితో ఆయన నివాసము చేయు దేవుడు. వీళ్ళు కుయుక్తి స్వభావం వాళ్ళకు ఉండదు. విన్నారా? వీళ్ళు 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 చాలా వినయము కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, స్వరమెత్తి మాట్లాడరు వీళ్ళు.
వీళ్ళు తిరుగుబాటు స్వభావం ఉండదు, వీళ్ళకి ఎదురించే మనస్సు ఉండదు. వింటున్నారా? అందుకే యేసు ప్రభు అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక నా కాడిని ఎత్తుకొనుట నా దగ్గర నేర్చుకోండి. అంటే దీన మనస్సు కలిగి ఉండవు, ప్రభు దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. ఈ రోజున దీన మనస్సు తగ్గించుకొని విధేయత కలిగి లోబడి అప్పగించుకునే మనస్సు నీకుందా? ఆశ్చర్యం చెప్పనా, సమయల ద్వారా ఏలితో మాట్లాడినా కూడా ఏలి సమయలు మాటలకు లోబడి ఇది ఖచ్చితంగా దేవుని స్వరమే, ఇది ఖచ్చితంగా దేవుని మాట అని అప్పగించుకున్నాడు. దైవజనుడైనటువంటి అహరోను, ప్రధాన యాజకుడైన అహరోనుతో అంటాడు, నీ తమ్ముడు నీకు నాయకునిగా ఉంటాడు, నీవు అతనికి లోబడి ఉండాలన్నప్పుడు అతనికంటే వయస్సులో చిన్నవాడు, అతనికంటే చిన్నవాడైనా పెద్దవానిగా తమ్ముడికి లోబడి ఉన్న అతని విధేయత, అతని నమ్రత, అతని దీన మనస్సు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోజున మన జీవితంలో ఒక్క మాట, ఇదొక గోల్డెన్ వర్డ్స్గా, చెరగని ముద్రగా, పచ్చబొట్టు మాదిరిగా మీ గుండెల పైన దాన్ని పొందుపరచుకోండి. అదేంటి తెలుసా? ద గ్రేటెస్ట్ డాక్ట్రిన్ అన్ని ఉపదేశాల్లో ఘనమైన ఉపదేశ క్రమం ఏదైనా ఉందంటే దాని పేరే విధేయత. అందరికీ నచ్చలేదేమో, కొందరు చేతులు ఎత్తడానికి కూడా ఇబ్బంది పడ్డారు, కొందరు ఆమెను చెప్పలేదు. అలాంటి వారి గురించి నేనేమి చేయలేను, పరలోకం కూడా ఏమి చేయలేదు. దేవుని బిడ్డలు మాత్రం గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒబీడియన్స్ ఈజ్ ద హైయెస్ట్ డాక్ట్రిన్. ప్రైజ్ ది లార్డ్. అమెరికా దేశంలో వితండవాదం చేసే వాళ్ళు ఎక్కువ. ప్రతిదానికి బైబిల్ ఇలాగుందా అలాగుందా, అదేంటి మీరు మొత్తం మీసాలు గడ్డాలు తీసేశారు, బైబిల్ ఎక్కడుంది? ఓ 2-3 వాక్యాలు చెప్పి చూపించిన వాళ్ళకి అర్థం కాలే. ఇక ఏం చెప్పాలో అర్థం కాక నేను ఒకటే మాట అన్నాను, నాకు పెద్దగా వాక్యం అంతా తెలియదండి, నేను చాలా చిన్న సేవకుడిని, నిన్నగాక మొన్న సేవకు వచ్చాను. నాకు తెలిసిన ఉపదేశ క్రమంలో ఉన్న ఒక క్రమం ఏంటంటే, మా నాయకులు ఏం చెప్తే మేము ఆ పని చెయ్యాలి. అది వాక్యంలో ఉందా లేదా ముఖ్యం కాదు. మేము నేర్చుకున్న క్రమం ఒకటే, నాయకునికి లోబడిన వాడు దేవునికి లోబడినట్టే, కనుక లోబడి ఉండాలి, అది వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 17-12లోని వినకపోతే సస్తావన ఉంది, సావకుండా బ్రతకాలంటే లోబడాలి, అందుకే చెప్పారు కాబట్టి మేము తీసేసాము, అంతే, క్లోజ్. ఇంకా దానికి ఇంకా అంతకుమించి ఇంకేముంది? ఇంకా ఇస్ దర్ ఎనీథింగ్ అదర్ దాన్ ఒబీడియన్స్ ఇన్ అవర్ లైఫ్? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విధేయత. ఈ విధేయత చూడండి, దేవునికి లోబడాలి. వివరించను కానీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 1 సమూయేలు 15:22 దేవునికిని దేవుని వాక్యానికి లోబడుట. ద్వితీయోపదేశకాండం 17:12 దైవజనునికి లోబడుట. అపోస్తల కార్యం 26:19 దర్శనమునకు లోబడుట. దైవజనుడు అంటాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మమే, మీ పెద్దలకు లోబడి ఉండుట. ఇక సేవకులు పరిచారకులైతే హెబ్రీ 13:17 ప్రకారం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలు కాయిచున్నారు గనక వారు దుఃఖంతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం గనక మన విషయమై ఏ విధంగా వారు దుఃఖించకుండా వారు ఆనందంతో సేవ చేయాలి అంటే వారి మాట విని వారికి లోబడి ఉండాలి. దీన మనస్సు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, ఆ విరిగి నలిగిన వారు. కీర్తనకారుడు, గాడ్ నీడ్స్ ఎ బ్రోకెన్ అండ్ ఎ కాంట్రైట్ హార్ట్. ఇక కాస్త వాటితో ఇంకా జతపరచాలి అంటే విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో, దీన మనస్సుతో, విధేయత కలిగి లోబడే తత్వం, స్వభావం ఉంటే దేవుడు మనతో సహవాసం చేయడు. కొన్నిసార్లు మనల్ని గద్దించినప్పుడు, కొన్నిసార్లు మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు మనకు చాలా బాధ అనిపించి గాయపడిపోయి కొన్నిసార్లు మనం చాలా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాం. దూరంగా ఉన్నాము కాబట్టి అది విధేయత అనుకోవడం కాదు. యాక్సెప్టింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ ఒబీడియన్స్. ప్రతి విధమైన శిక్షను ప్రేమించి గద్దింపుకు లోబడి అప్పగించుకున్న వాడే విధేయుడు. అలాంటి వారితో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. నిత్యమైన మహిమలో గొర్రెపిల్లగా ఆయనే వెలుగుగా ఉండి ప్రకాశించే ఒక రాజ్యము రాబోతుంది. అది నిత్యమైన రాజ్యం. ఆ నిత్యమైన మహిమలో నివసించు దేవుడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. సింపుల్గా మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమెన్ చెప్పండి. ఆ నిత్యమైన మహిమలో ఆ గొర్రెపిల్లైన యేసు ప్రభువే వెలుగుగా ఉండి ఆ రాజ్యంలో ఆయనతో పాటు నీతో పాటు ప్రభు ఉండాలి అంటే ఆ యెరూషలేమును కూర్చున్న దర్శనం నీకు ఉండాలా, సియోను కూర్చున్న దర్శనం నీకు ఉండాలా, నిత్య రాజ్యాన్ని కూర్చున్న దర్శనం నీకు ఉండాలా. ఆ నూతన యెరూషలేము కూర్చున్న దర్శనం, ఆ సియోను కూర్చున్న దర్శనం లేకపోతే ఇక దేవునితో నీకు సహవాసం ఎక్కడిది? నువ్వు ఎక్కడ పోతున్నావు తెలియకుండా అన్నట్టు. మొన్న మధ్య ఒక చిన్న సందర్భం జరిగింది. గుంటూరు పిడుగురాల నుంచి మా ఇంటికి ఒక అతిథి వచ్చారు. నా దగ్గర ఒక మెంట్లోడు ఉన్నాడు. ఆయన తీసుకెళ్లారా, ఈ అమ్మాయిని గుంటూరు ట్రైన్ ఎక్కిరా పిడుగురాలు దిగుతుంది అంటే, ఆడు పిడుగురాల వైపు వెళ్ళే గుంటూరు ట్రైన్ ఎక్కించకుండా విజయవాడ వైపు చుట్టూ తిరిగిపోయి గుంటూరు ట్రైన్ ఎక్కించాడు. టికెట్ లేదు, రాంగ్ టికెట్, రాంగ్ ట్రైన్. 3 గంటల్లో చేరాల్సిన మనిషి 16 గంటలైనా ఇంటికి చేరాలా, ఏడుకుంటూ పోయింది. కారణం ఏంటంటే టికెట్ ఉంది, గమ్యస్థానం తెలుసు, కానీ ఏ ట్రైన్ ఎక్కాలో తెలీదు. నువ్వు ఏ ఉపదేశంలో ఉన్నావు, ఏ క్రమములో ఉన్నావు, ఏం నేర్చుకుంటున్నావు అది తెలియకుండా ఒకవేళ ఆ బోధన కూర్చున్న పరలోకంలో ఏ స్థానంలో ఉండబోతున్నావు, రేపు ప్రభు రాకడలో ఎత్తబడితే, చనిపోయి లేపబడితే నువ్వు పరలోకంలో ఏ స్థలానికి చేరుతావు? ఆ సియోను కూర్చున్న దర్శనం, ఆ యెరూషలేము కూర్చున్న దర్శనం, రాకడ కూర్చున్న దర్శనం, నిత్యమైన మహిమను కూర్చున్న దర్శనం నీకు లేకపోతే నీకు ఆయనతో సహవాసం, ఆయనతో పాలెక్కడిది? ఒక 2-3 వాక్యాలు చదవండి, ముగించేస్తాను. ప్రకటన 21:2-3 మనం చదువుకున్న మూల వాక్యం దగ్గర మళ్ళీ వద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఇక మీదట ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆయనకు ప్రజలై ఉండిపోతారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే చేయపకిది గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ నిత్య రాజ్యములో, మహిమగల రాజ్యంలో నీవు ప్రవేశించగలిగితే ఇక దుఃఖము లేదు, ఆకలి లేదు, బాధ లేదు, నింద లేదు, అవమానం లేదు, ఏమీ లేదు. నిత్యమైన మహిమలో ఆ ప్రతి బాష్ప బిందువును తుడిచి సంతోషమును, సమాధానకరమైన ఒక నిత్య జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించబోతున్నాడు. అలా జరగాలంటే ఆయన రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని గురించిన దర్శనం నీకు ఉండాలి. 132వ కీర్తన 13-14 వచనాలు. 132వ కీర్తన 13-14 వచనాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఆయన సియోనులో నివాసమును చేయుచున్నాడు. సియోను ఆయనకు నివాస స్థలముగా ఉండబోతుంది. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును చాలండి. ఇది నేను కోరిన స్థానము, ఇది నాకు విశ్రమ స్థలము, ఇక్కడ నేను నివాసం ఉంటాను. ఎక్కడుంటాడంట? ఇప్పుడే చదివారు కదా. ఒకవేళ జ్ఞాపకం ఉంటే ఆ మాట చెప్పండి గట్టి. ఎక్కడుంటాడంట? సియోనును ఆయన కోరుకొని ఉన్నాడు. ఆయన నివాసం ఎక్కడుందంట? కొంచెం గట్టిగా ₹1,00,00,000 మాట చెప్పనా? ఆ సియోను అనగా ఎవరో తెలుసా? ప్రతిష్ఠిత సమూహముల మధ్య దేవుడు నివాసము చేయుచున్న దేవుడు. హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్తాను. ఎవరు అంగీకరించకపోయినా 48వ కీర్తనలో అంటాడు 2వ వచనంలో, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఎత్తైన చోట ఉంచబడి సర్వభూమికి సంతోష కారణంగా ఉంది. ₹1,00,00,000 మాట చెప్తాను, మీరందరూ మనసులో ముద్ర వేసుకోండి. స్టూడెంట్స్ అందరూ ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. సియోను ఉన్న చోట, ఎక్కడ సియోను ఉంటుందో, ఎక్కడ సియోను మహిమ ఉంటుందో, ఎక్కడ ప్రతిష్ఠిత సమూహం ఉంటారో ఆ ప్రతిష్ఠిత సమూహములో నుండి సర్వభూమికి ఆనందము, సంతోషము ప్రవహిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే సియోను లేకపోతే ఏమీ లేదు, అక్కడ మహిమ లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు.
ఆ సియోను గురించిన ప్రకటన నీకుందా? ఆ సియోను గురించిన ఆ దర్శనం నీకుందా? ఎందుకో తెలుసా? ఆ సియోనే, ఆ ప్రతిష్ఠిత సమూహమే, ఆ ప్రతిష్ఠిత జనమే దేవునికి నివాస స్థలముగా కనబడుతున్నారు. ఆయన వారి మధ్యలో వారితో ఉన్న దేవుడు. అందుకే కీర్తనకాడు అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను. సియోనులోంచి అంటే అర్థం ఏంటి? పరలోకంలో సియోను చేయి చాపుతాడా? అర్థం ఏంటి? ఆ ప్రతిష్ఠిత సమూహం ఆ మెల్కిసెదెకు క్రమములో తమ జీవితాలు త్యాగము చేసుకొని ప్రతిష్ఠించుకొని ప్రభు సేవ కొరకు సమర్పించుకున్న ఆ ప్రతిష్ఠిత సమూహములో నుండి నీ వైపు చేతులు చాపి నా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడా? ఆ దీవెన రావాలంటే ఆ సియోను సమర్పణ కలిగిన వారిని మధ్యలో ఉండాలిగా. ఆ ప్రతిష్ఠిత సమూహం ఉండాలిగా. ఆ ప్రతిష్ఠిత సమూహంతో నువ్వు అనుసంధానమై ఉండాలిగా. నీవు కట్టబడి ఉండాలిగా. ఆ దర్శనం లేకపోతే దేవుని మహిమ ఎక్కడిది? దేవుని సహవాసం ఎక్కడిది? ప్రభు ఎక్కడ నివాసం చేస్తాడు? ఈ రోజులో అనేక చోట్ల దేవుడు ఉన్నాడన్న అపోగాహనలో, మోసంలో ఉన్నారు, కానీ వాస్తవంగా ప్రభు వారి మధ్యలో లేడు. నిర్గమకాండం 25:8 ప్రకారం, తీబాకండి, నిర్గమకాండం 25:8 ప్రకారం నా కొరకు పరిశుద్ధ స్థలమును కట్టండి, నేను అక్కడ నివాసం చేస్తానన్నాడు. గాడ్ డ్వెల్స్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అండ్ ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇస్ నన్ అదర్ దాన్ జాయిన్. సియోను నా దేవుడు కోరుకున్న అతి పరిశుద్ధ స్థలమై ఉంది. ఏంటా సియోను? ప్రతిష్ఠిత సమూహం, పరిశుద్ధ జీవితం కలిగిన ఆ సమూహములో నుండి దేవుడు నివాసం చేసి మన వైపు చేతులు జాపి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కారణం అచ్చట నివాసము చేయుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పొందిన విశ్వాసి, ఆత్మ పొందిన సంఘములో ఉంటే వారిలో దేవుడు నివాసం చేస్తాడు. రెండవది రక్షణ పొందిన తర్వాత నీలో ఉన్న ప్రతి చీకటిని స్వభావం తొలగించుకుంటే ఆయన నీతో నివాసం చేస్తాడు. మూడవది నిత్యము ఆయనను ఆరాధించి స్తుతించే వారి మధ్య నివాసం చేస్తాడు. నాలుగవది దీన మనస్సు కలిగిన వారు, వినయము విధేయత కలిగిన వారి మధ్యలో నివాసం చేస్తున్న దేవుడు. ఐదవది సియోనులో నిత్యమైన మహిమలో ప్రతిష్ఠిత సమూహములతో కూడా ఆయన నివాసము చేస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన నీతో ఉండాలంటే ఈ అనుభవం నీలో ఉండాలి కదా. మరి ఆ సహవాసం, ఆ అనుభవాలు కలిగి ఉన్నావా? దేవుని బిడ్డ, ధనధాన్యాదులు కోరకండి, ధన సంపదలు కోరకండి, ఆశీర్వాదాలు కోరకండి, పలుకుబడి పేరు పొందకండి. అవన్నీ వాళ్ళు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. వాటి పెద్ద లెక్క కాదు. వాటిని నమ్ముకున్నవాడు సిగ్గుపడక తప్పదు. అయితే ప్రభు నీతో ఉంటే లేని వానిగా ఉన్న రేపు ఘనమైన స్థానంలో ప్రవేశించే కృప దేవునికి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవి లేవు, అవి లేవు, ఇవి కావాలి, అవి కావాలనే ఈ భౌతిక సంబంధమైన వాటి విషయమై మనసు పెట్టి వాటి విషయమై చింతించడం మానేసి ఇకనైనా మీ మనసారా కోరుకోవలసిన మాట, ఇక నుండి ఆయన సహవాసము నాతో కూడా ఉండాలి. ఒక్కసారి అందరం లేచి నిలబడి ఉందామా ప్రియులారా? మీరున్న స్థలంలో దిగ్గున ఒక్క క్షణం వెంటనే లేచి నిలబడి ఉండాలి. చాలా వేగంగా నీ ప్రక్కన వారి కంటే అధిక సమయాన్ని వెట్టించి ప్రార్థించేవానిగా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించడం ఆరంభించండి. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, ప్రభువా నీతో సహవాసం చేయాలని, మీరు నాతో ఉండాలని కోరుకొనుచున్నానయ్యా. మీరు నాతో ఉండాలని ఆశపడుతున్న దేవుడునయ్యా. మీరు నాలో ఉండాలంటే, నేను మీతో సహవాసం చేయాలంటే నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలో, ఈ అనుభవాలు సంపాదించుకోవాలో 5 విషయాలను మా ముందు పెట్టారు ప్రభువా. మీతో సహవాసము చేయడానికి, మీతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండడానికి, ఆ పరిపూర్ణతలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి నాయన, తీసుకొని వెళ్ళండి నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన. ఒక తీర్మానంలోనికి, ప్రియ దేవుని సంఘమా, ఒక తీర్మానంలోనికి వద్దాం. ఇదిగో దేవుడు మనతో నివాసము చేయగోరు దేవుడు, మన మధ్యలో నివసించు దేవుడు ఆయన. మనము ఎలా ప్రవర్తించిన ఎడల ఆయన మనతో నివాసం చేస్తాడో ఈ సమయంలో స్పష్టంగా దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నివసించువాడు, విధేయత కలిగిన స్థలములో వినయము కలిగిన వారి యొద్ద ఆయన నివాసం ఉండగలిగిన వాడు. ఒకసారి నోరు తెరిచి, ప్రభువా ఈరోజు నుంచి నీ సన్నిధిలో నేను విధేయత కలిగిన వాడిగా జీవిస్తానయ్యా,
వినయము కలిగిన వాడిగా నేను బ్రతుకుతాను ప్రభువా. దీన మనస్సును వస్త్రముగా నేను ధరించుకొని నీ సన్నిధిలో నిలిచి ఉంటాను ప్రభువా. అయ్యా, నాలో ఉన్న పాప సంబంధమైన చీకటి సంబంధమైన ప్రతి కార్యాన్ని ఈరోజే నేను తీసివేసుకుంటాను ప్రభువా. తండ్రి, నన్ను నేను నూతనపరుచుకుంటున్నానయ్యా. తండ్రి, నన్ను నేను నూతనపరుచుకుంటున్నాను ప్రభువా. ఒక తీర్మానం చేద్దామా సంఘమా? ఒక తీర్మానంలోనికి వద్దామా సంఘమా? ఇదిగో సియోనులో నివసించువాడు, సియోనులో ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆ ఉన్నతమైన దర్శనము నీకుండాలి, ఆ ఉన్నతమైన ప్రత్యక్షత నీకుండాలి. నీ గురి, నీ దర్శనము దేవుని రాజ్యమై ఉండాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు దేవుని బిడ్డ. ఈ లోకము అశాశ్వతమైనది. ఇది కొద్ది రోజులు ఉండేది మాత్రమే. మనము దేవునితో యుగయుగాలు ఉండుటకు పిలువబడిన వారము. మన దర్శనము దేవుని వైపుకు త్రిప్పుకుందాం, మన గురి దేవుని వైపు త్రిప్పుకుందాం. ప్రియ దేవుని సంఘమా, ఒక తీర్మానం చేసుకుందాం ఈ సమయంలో. ఒక తీర్మానం చేసుకుందాం ఈ సమయంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేనటువంటి దేవుని రాజ్యం అది. కన్నీరు లేనటువంటి దేవుని రాజ్యం. ఆకలి దప్పులు అసలే లేనటువంటిది. ఆ శాశ్వత రాజ్యము కొరకై మనల్ని సిద్ధపరచడానికి మనలోనికి దిగి
వచ్చి నివాసము చేయుచున్న దేవుడు. ఆయనకు నీవు నివాస స్థలముగా కట్టబడాలి. దేవుని సంఘమా, ఆయన నీలో నివసించాలి. ఇదిగో పరిశుద్ధాత్మతో ఆత్మ కలిగించు ఐక్యతలో, సహవాసములో, ఉన్నత ఉపదేశములో నువ్వు కట్టబడే బిడ్డగా నువ్వు మారిపోవాలి. నువ్వు మారిపోవాలి. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. 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 నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సన్నిధి కొరకై స్తోత్రాలు. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. యేసయ్యా, యేసయ్యా. ఓ శబా యేసయ్యా, 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 యేసయ్యా. నిత్యము ఆనందమే. ఆయనతో నిత్య నివాసం మన జీవితంలో. ప్రతి పాపమును జయించుటకు ఆయన మనతోనే ఉండాలి. సియోనులో ఆయన నివాసం మనతోనే ఉండాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని దీన మనస్సు గలవారిని ఆయన నివాసముతో నింపబోతున్న వేళ రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం.
ప్రభు మనం దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. దైవ నివాసమును గుర్చిన శ్రేష్టమైన, దైవ నివాసమును గుర్చిన గొప్ప దర్శనమును, దైవ నివాసమును గుర్చిన గురిని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. తండ్రైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నిత్య రాకడకు సంపూర్ణంగా సిద్ధపరుచున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడవైన దేవ, ఎవరును సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు వందనాలు ప్రభా. అల్పులము, బలహీనులము, అయోగ్యులమైన మాతో మా మధ్యలో నివసించుటకు ఇష్టపడుతున్న మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నేను మనుష్యుల మధ్యలో నివాసము చేతునని చెప్పావు తండ్రి. సర్వశక్తుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రము నాయన. మీరు మా మధ్యలో నివసించినట్లుగా మాకు ప్రభా తండ్రి దీన మనస్సును మాకు ధరింపచేయండి. దీన మనస్సును మేము ధరించుకుంటకు మీ కృప ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. వినయము గల వారి హృదయములో, దీన మనస్సు గల వారి హృదయములో మీరు నివాసం చేస్తా అని చెప్పావు ప్రభా. అట్టి హృదయము కలిగి మీ నివాసం మాలో కలిగి జీవించుటకు మాకు కృప దయచేయండి. బలమైన ఆత్మను పొందుకొని, ఆత్మాభిషేకం పొందుకొని, ఆత్మ కలిగిన సంఘములో సహవాసం కలిగి, ఉన్నతమైన ఉపదేశమైన సహవాసంలో నిలిచి ఉండి మీ నివాసం కలిగి జీవించుట కృప దయచేయండి. పాప జీవితమును, చీకటి నుంచి పరిపూర్ణంగా విడుదల పొందినప్పుడే మీరు నివాసం చేస్తాను ప్రభా అని అటు పరిపూర్ణమైన విడుదల మేము కలిగి ప్రభా మీ నివాసం కలిగి జీవించుటకు సహాయం చేయండి. సియోనులో నివాసము చేయుచున్న దేవా, సియోను సమర్పణ కలిగి అతి ప్రతిష్ఠ కలిగి జీవించుటకు మీరు ఒక్కొక్కరి కృప చూపి మీరు మహిమ పొందండి తండ్రి. సియోను సమూహము మధ్యలో ఉండి మీరు ఆశీర్వదించే దేవుడు నాయన ప్రభా. తండ్రి మీకు వందనాలు ప్రభా. అటు సమర్పణలో, అటు సమూహములో నిలిచి ఉన్నప్పుడే తండ్రి మీ నివాసమును మేము కలిగి ఉంటామని మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం. అటు కృపతో మీరు ఒక్కొక్కరిని నింపి మీరు మహిమ పొందండి. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ సియోను, యెరూషలేము, పరలోక రాజ్యమును గురించిన దర్శనం ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా. ఆ దర్శనము కలిగినప్పుడు మాత్రమే ఆ నివాసం మేము ఉండగలము, ఆ నివాసాన్ని మేము అనుభవించగలమని మీరు మాట్లాడినందుకే స్తోత్రం. అట్టి అనుభవములలో మమ్మల్ని ఎదిగించి మీరు మహిమ పొందండి. వాక్యం అందించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రం నాయన. గత దినములలో దూర ప్రాంతంలో ప్రభా తండ్రి ఆ ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి మీరు కాపాడి క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకై మీకు స్తోత్రం నాయన. మీరు వాడుకున్నందుకై మీకు స్తోత్రం. ఇంకా అభిషేకించి బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా మా మధ్యలో ఉన్న ప్రభా తండ్రి నాయన గత 3 వారములు ప్రభా ఈ శక్తి పరిచయలో తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందారు. 4వ వారములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు స్తోత్రం. ఈ ముగింపు దినాలలో మీరు తోడుగా ఉండి గొప్ప జయముతో ఈ ప్రభా తండ్రి శక్తి పరిచర్య ముగించబట్టకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. ఈ శక్తి పరిచర్య విషయంలో సహకరించిన ప్రభా అవిశ్వాసుల ఒక్కొక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభా మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభా మా మధ్యలో ప్రభా ఈ దినమున తండ్రి నాయన సహోదరి కరుణమ్మను మీరు మీ ఎద్దుకు చేర్చుకున్నందుకై స్తోత్రం నాయన. ఆ తల్లి ప్రభా కుటుంబీకులందరినీ పేరు పేరున మీరు ఆదరించి బలపరచండి నాయన. జరగవలసిన ప్రభా కార్యాలన్నీ మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించి మీరు మహిమ పొందండి. మహోన్నతుడైన మా తండ్రి, మేము కడవరి దినాల్లో ఉంటున్నాము. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మమ్మల్ని అన్ని కోణాల్లో సరిచేయండి. అన్ని కోణాల్లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి పరిపూర్ణంగా సిద్ధపరిచి ఆ రాకడలో ఎత్తబడకు కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులకును సంఘమునకును విశ్వాసులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, బరియల్ కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతానికి 12:40
గంటలకు ప్రారంభించబడతాయి. కరుణమ్మ గారి యొక్క బరియల్ కార్యాలు 2 గంటలకు ఇక్కడి నుంచి ప్రారంభించబడతాయి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.